నూతన్ ఓకే అట్లా అన్నా అన్నా
friends, good evening to all. Am I audible? వినపడుతుందా? యా సార్ వినపడుతుంది సార్. సాయి ఒకసారి ఆడియో అన్మ్యూట్ చేసుకో. సార్ ఓకే సార్. వినపడుతుంది కదా సాయి? ఎస్ సార్, వినపడుతుంది సార్. సో వెల్కమ్ టు ఆల్ వన్స్ అగైన్. myself Dr. A. Ramamurthy అండ్ నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లో యాజ్ ఏ ప్రొఫెసర్ గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలో పార్ట్ టైమ్ గా ఫుల్ టైమ్ గా పనిచేస్తూ పార్ట్ టైమ్ గా ఈ బిజినెస్ ఫ్యామిలీతో కలిసి చేస్తా ఉన్నాము. కొత్త వాళ్ళు ఉన్నారో ఈరోజు యూఆర్ వెరీ లక్కీ. చాలా యంగ్ డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్ ఈ రోజు మీరు బిజినెస్ ప్లాన్ చూడబోతున్నారు. ఇదే ప్లాన్ మేము కొన్ని సంవత్సరాల క్రితం చూసినాము. పార్ట్ టైమ్ గా బిజినెస్ చేస్తూ ఆర్గనైజేషన్ ఉంది. వీఆర్ వెరీ లక్కీ అనమాట ఈ బిజినెస్ లో ఉన్నందుకు. వితౌట్ ఎనీ డిలే నేను స్పీకర్ ను ఇన్వైట్ చేస్తున్నాను. గ్రౌండ్ రూల్ ఏమంటే అందరూ ఒకసారి ప్లాన్ అయ్యేంత వరకు మీ వీడియోస్ ఆడియోస్ అన్ని అన్మ్యూట్ చేయండి. మధ్యలో డిస్టర్బెన్స్ కాకుండా బ్రాండ్ విడ్త్ కోసం కూడా ఏంటంటే స్పీకర్ వాయిస్ గానీ వీడియో క్లియర్ గా ఉండాలంటే మీ అందరి ఆడియో వీడియోస్ మ్యూట్ చేసి పెట్టండి. సో వితౌట్ ఎనీ ఐఎమ్ ఇన్వైటింగ్ సాయినాథ్ అండ్ సాయి తేజ్. ఈజ్ బై క్వాలిఫికేషన్ ఇతను వచ్చేసి ఏమంటే మైనింగ్ ఇంజనీర్ యాజ్ ఎ ఫస్ట్ తర్వాత డిగ్రీ చేస్తూ ఆయన గురించి ఏంటి అనేది ఇంట్రొడక్షన్ లో చెప్తారు. సో బెస్ట్ పార్ట్ ఏమంటే ఈజ్ ఏ యంగ్ అండ్ డైనమిక్ అనమాట. అండర్ 30 U30 అనమాట. సో ఈ రోజు బిజినెస్ అనేది చాలా యూత్ కి చాలా యూజ్ అవుతా ఉంది. సో హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ యూత్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్. వీఆర్ వెరీ ప్రౌడ్. సో ఈజ్ ఏ గ్రేట్ లీడర్ ఆఫ్ ద బ్రిట్ వరల్డ్ వైడ్. సో ఐఎమ్ వెల్కమింగ్ ఆన్ ద స్క్రీన్ సాయి తేజ్. ఓవర్ టు యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇది చాలా హానర్ గా ఫీల్ అవుతున్నాను సార్ నేను. అండ్ నా పేరు వచ్చేసి సాయి. అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను లాస్ట్ ఒక 7 years నుండి తెలంగాణలో ఉన్న వాళ్ళకి 7 years నుండి ఐడియా ఉంటుంది. సింగరేణి అనే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ సూపర్వైజర్ గా. అండ్ ఇప్పుడు నేను ఈ బిజినెస్ కి వచ్చేసి ఇంతకు ముందు నాకు చాలా నెగిటివ్ మైండ్ సెట్ ఉండేదండి. ఎలా అంటే మా ఫ్రెండ్ ద్వారా 2014 లో నేను సేమ్ ఈ బిజినెస్ ప్లాన్ నేను 2014 లో విన్నాను. కాకపోతే అప్పుడు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, వాడికి కరెక్ట్ కమిట్మెంట్ లేకపోవడం వల్ల నేను బిజినెస్ ప్లాన్ ని కరెక్ట్ గా వినలేకపోయినా. యాక్చువల్గా వాడికి కరెక్ట్ చెప్పడం రాలేదు. అట్ ది సేమ్ టైం నా నెగిటివ్ మైండ్ సెట్ లో నాకు కూడా కరెక్ట్ అర్థం కాలేదు. బట్ ఆ టైంలోనే వాడు అలా చెప్పడం వల్ల మొత్తం నేను వాడికి మళ్ళీ రీఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల వాడు కూడా బిజినెస్ వదిలిపెట్టి స్టేజ్కి వచ్చేసిండు. ఆ టైంలో నేను మళ్ళీ 2018 అరౌండ్ 2018 లో ఒక సందీప్ అని మా స్పాన్సర్ సందీప్ ద్వారా నేను ఈ బిజినెస్ ప్లాన్ వినడం జరిగింది. నాకు ఆయన కమిట్మెంట్, ఆయన కన్సిస్టెంట్ నచ్చి ఆయనతో పాటు ఆయనకి హెల్ప్ చేద్దాం అనుకో. యాక్చువల్గా నేనేదో డెవలప్ అవుదామని కాదు, ఆయనకి హెల్ప్ చేద్దామని నేను బిజినెస్ తీసుకుందాం, సరే సందీప్ చూద్దాం అన్నట్టుగా అట్లా ఆయనతో పాటు కలిసి మూవ్ అయిదాం అన్నట్టుగా మూవ్ అయినాను. కానీ దాంట్లో ఉన్న ఎథిక్స్, వాల్యూస్, ఎస్పెషల్లీ ప్రోడక్ట్స్, నేను ఫస్ట్ ప్రోడక్ట్ నాది ఆమ్వే క్వీన్ అండి. చాలా ఫిదా అయిపోయిన ప్రోడక్ట్ కి. ఆమ్వే క్వీన్ ద్వారా నేను ఈ కంపెనీకి పరిచయం అయినా. అండ్ అట్ ది సేమ్ టైం గ్లిస్టర్ హెర్బల్ నేను రెండు ఒకటే మంత్ లో లాంచ్ అయినాం ఆమ్వే ఇండియాలోకి. అండ్ నేను ఈ బిజినెస్ లో చాలా మంది ఏదో చేయాలి కావచ్చు, ఇంకేదో పెట్టాలి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే టైం తీయాలి కావచ్చు. అంతా ఏం లేదండి. జస్ట్ 3 పనులు మనం చేయాల్సినవి. ఒకటి, ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్ని టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ ని మనం కొనాలి. ఎలా అయితే మనం బయట నార్మల్ గా కొన్ని రకాల ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉంటాం డైలీ యూసేజ్ కోసం. FMCG అంటారండి వాటిని, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమబుల్ గూడ్స్. ఆ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమబుల్ గూడ్స్ ప్రోడక్ట్స్ ని మనం బయట రెగ్యులర్ షాప్ లో ఎలా అయితే తీసుకుంటామో అక్కడ షాప్ లో మానేసి ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ తీసుకున్నాక నెక్స్ట్ తర్వాత వాటిని మనకు నచ్చిన ప్రోడక్ట్స్ ని రికమెండ్ చేసేది ఉంటుంది, వేరే వాళ్ళకి రికమెండ్ చేయాల్సి ఉంటుంది. మనకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం ద్వారా మనకు ఒకవేళ వాళ్ళకు కూడా ఆ ప్రోడక్ట్స్ నచ్చినట్టయితే వాళ్ళు మనతో పాటు కలిసి బిజినెస్ చేసినట్టయితే మనకు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ అవుతుంది. బిజినెస్ అంటే పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదండి, జస్ట్ క్రియేటింగ్ అన్ ఆర్గనైజేషన్ అంతే. బిజినెస్ అంటే క్రియేటింగ్ అన్ ఆర్గనైజేషన్.
ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని దాంట్లో నుండి మీ టైం ని ప్లస్ వాళ్ళ టైం ని కలుపుకొని టోటల్ ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ని క్రియేట్ చేసుకొని అందులో నుంచి ఉండే టైం ని మనీగా కన్వర్ట్ చేసుకోవడాన్ని బిజినెస్ అంటారండి. ఇది సింపుల్ గా బిజినెస్ కి డెఫినేషన్. అండ్ మనం చేయాల్సిన 3 పనులు చెప్పేసిన: కొనడం, తర్వాత రెండవది వేరే వాళ్ళకి షేర్ చేయడం, మూడవది ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవడం. ఈ 3 అండి. ఈ 3 ఎలా చేయాలి, ఆ 3 వర్క్స్ ఎట్లా చేస్తే మనకు మనీ వస్తాయి అనేది నేను ఒక చిన్న స్లైడ్స్ ద్వారా నేను మీకు చూపెడదాం అనుకుంటున్నా. ఒక స్లైడ్స్ కనబడుతున్నాయా ఒక్కసారి ఎవరైనా? ఓకే సాయి. ఓకే 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 సార్. కంటిన్యూ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఈ బిజినెస్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు కాకుండా ఈ బిజినెస్ అర్థమై ఈ బిజినెస్ లో ఉండే వాళ్ళు దాదాపుగా అందరూ కూడా ఆ ఫస్ట్ మీద ఉన్న వర్డ్ మాత్రం ప్రతి ఒక్కరు పలుకుతారండి. బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళు వేరే దేనికోసం కాదు, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పేసి బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పలుకుతారు. అండ్ నేను గాడ్ కి థ్యాంక్స్ చెప్పుకొని ఈ బిజినెస్ ప్లాన్ స్టార్ట్ చేస్తున్నా. హలో సాయి. ఓకే సాయి. ఓకే ఓకే సార్. ఈ బిజినెస్ కావచ్చు, లేకపోతే మనం ఏ రంగంలోనైనా, ఏ ఆర్గనైజేషన్ లో అయినా అండ్ ఏ సిస్టమ్ లోనైనా మనం గెలవాలి అంటే అది ఎలా చేయాలి కంటే ముందు ఎందుకు చేయాలి మనకు నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఎలా చేయాలి, ఎందుకు చేయాలికి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, ఏ వర్క్ అయినా కూడా లాస్ట్ టైం ఇంతకు ముందు తిరుపతి గారు ఒక ప్లాన్ లో చెప్పారు, బాహుబలి అంత పెద్ద కలెక్షన్స్ మన ఇండియా లెవెల్లో అంత పెద్ద కలెక్షన్స్ రావడానికి వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. వై ఖచ్చితంగా వై అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు బిజినెస్ కావచ్చు, మీ జాబ్ లో కావచ్చు, మీరు ఏ ప్రొఫెషన్ చూసుకున్నా ఖచ్చితంగా అది 100% ఇంపార్టెంట్ పాయింట్. వై అనేది 100% ఇంపార్టెంట్ పాయింట్. వై అనేది ఎందుకు మనం ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలంటే దాంట్లో వచ్చే బెనిఫిట్స్ కోసం. దాంట్లో ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి? ఒకటి ఎక్స్ట్రా ఇన్కమ్ అండి. ఎక్స్ట్రా ఇన్కమ్ అనగానే మనకు దీనికోసం మనం ఏమైనా సపరేట్ గా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందా, లేకపోతే దీనికోసం మనం ఇంకేమైనా ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది? ఏం లేదు. ఇందాక నేను చెప్పిన 3 పనులే. మనం బయట తీసుకునే ప్రోడక్ట్స్ తీసుకుంటూ, మనకి నచ్చిన ప్రోడక్ట్స్ గురించి వేరే వాళ్ళతో షేర్ చేస్తూ, అండ్ దాంట్లో కొంచెం ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఇందులో కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే మినిమం 1000 నుంచి సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం 10 lakhs 50 lakhs సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. పర్ మంత్ 50 lakhs 15 lakhs 10 lakhs అలా సంపాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మనం ఇది పార్ట్ టైమ్ గా డెవలప్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేసినా కూడా ఒకానొక సందర్భంలో ఇది లాక్స్ ఆఫ్ టర్న్ ఓవర్ చేసే బిజినెస్ గా అండ్ లాక్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే బిజినెస్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వాలిటీ టైం అంటే ఏం లేదండి. మనకు ఇప్పుడు జాబ్ లైఫ్ కావచ్చు, లేకపోతే మీ ప్రొఫెషన్ కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా ట్రెడిషనల్ బిజినెస్ బయట బిజినెస్ ఉన్నా కూడా మీ బిజినెస్ లలో మీరు టైం ఆఫ్ క్వాలిటీ మొత్తం మీకున్న 24 hours లో కూడా ఒక 8 hours నుంచి 10 hours వరకు బిజినెస్ ఓన్ గా బిజినెస్ రన్ చేస్తా ఉంటే నియర్లీ 12 hours 13 hours 14 hours అలా పెడితే తప్ప మీకు కావాల్సిన ఇన్కమ్ కావచ్చు మీకు రాదు. ఈ బిజినెస్ చేయడం ద్వారా ఏంటంటే మీ ఫ్యామిలీకి టైం ఇవ్వలేరు వేరే బిజినెస్ చేస్తే. ఈ బిజినెస్ చేయడం ద్వారా ఏంటంటే మీకు మీ ఫ్యామిలీకి టైం అనేది స్పేర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇందులో ఒక ఆర్గనైజేషన్ ఒక లెవెల్ వరకు రీచ్ అయిన తర్వాత మీరు మీ ఫ్యామిలీతో టైం మొత్తం కేటాయించగలుగుతారు. నెక్స్ట్ ఇన్కమ్ సెక్యూరిటీ. ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 months నుంచి మన ఇండియా కాదు, ఓవరాల్ వరల్డ్ మొత్తం కరోనా అనే ఒక భయం పట్టుకుందండి. కరోనా వల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ లాస్ అయింది. ఆ ఎంప్లాయ్మెంట్ లాస్ కావడం అనేది చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే అదొక ఇన్కమ్ సెక్యూరిటీ, నాకు సెక్యూర్డ్ ఇన్కమ్ ఉంది అని అంటున్నారు. చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ కూడా హాఫ్ సాలరీస్ వచ్చినాయి. కొన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ లో కొంతమంది తీసేశారు కూడా. అండ్ ప్రైవేట్ జాబ్ పరిస్థితి అయితే మనం చెప్పాల్సిన పని లేదు, చాలా మందికి తెలుసు. 12 కోట్ల ఉద్యోగాలు పోయినాయంట. ఓవరాల్ మన ఇండియాలో 12 కోట్ల ఉద్యోగాలు లాస్ అయ్యారంట. సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావచ్చు, వేరే ఏ ఇతర రంగాలు కూడా, అన్ని రంగాలు కూడా డౌన్ ఫాల్ అయిపోయినాయండి. ఈ ఇన్కమ్ సెక్యూరిటీ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఒకవేళ వర్క్ చేస్తున్నారు, ఇన్ కేస్ రేపు ఫ్యూచర్ లో వర్క్ చేయకపోవచ్చు, మనం భూమి మీద ఉన్నా లేకున్నా మనకు వచ్చే ఇన్కమ్ మాత్రం 100% ఉండాలి. దాన్ని రాయల్టీ ఇన్కమ్ అంటారు. అండ్ ఇన్కమ్ సెక్యూరిటీ అంటే కూడా మనకు వచ్చే ఇన్కమ్
వాళ్ళు వేరే వాళ్ళు మన దాంట్లో ఇన్వాల్వ్ అయినా కాకున్నా మనకు వచ్చే ఇన్కమ్ అనేది సెక్యూర్డ్ గా ఉండాలి. అది ఇన్కమ్ సెక్యూరిటీ అండి. తర్వాత ఇట్లాంటి ఇంకా చాలా రాయల్టీ ఇన్కమ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, ఇన్కమ్ డైవర్సిఫికేషన్ కావచ్చు, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం. ఎంత మందికి ఉంటుందండి చారిటీ చేయాలని? చాలా మందికి ఉంటుంది. రోడ్డు మీద పోతా ఉంటే వేరే వాళ్ళకి, ఎవరైనా నీడీ పీపుల్ కి, అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి చాలా మందికి అనిపిస్తుంది. కానీ హెల్ప్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మన మన పరిస్థితి ఇప్పుడు కరోనా టైంలో చాలా మంది జేబులలో డబ్బులు లేకుండా పోయింది. కాకపోతే బయటికి పోతే మన ఇండియాలో బయట ముష్టి తీసుకునే వాళ్ళు తక్కువ లేరు. వాళ్ళకి హెల్ప్ చేయాలని, లేకపోతే ఎవరైనా తిండి లేని వాళ్ళకి తిండి పెట్టాలని, లేకపోతే బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలని చాలా మందికి ఉంటది. కానీ మన దగ్గర వాళ్ళకి ఇచ్చేంత మన దగ్గర ఉండదు. సో ఈ బిజినెస్ చేయడం ద్వారా మనకు ఏదైతే హెల్పింగ్ అదర్స్, వేరే వాళ్ళకి చారిటీ చేయడం కూడా మనకు ఆ కళ కూడా నెరవేరుతుంది. నెక్స్ట్ నేమ్, ఫేమ్ అండ్ రికగ్నిషన్. ఎంతమంది జాబ్ లో ఏదన్నా ఒకటి అచీవ్ చేసినప్పుడు వాళ్ళని పిలిచి చప్పట్లు కొడతారు? నాకు తెలిసి చాలా తక్కువగా ఉంటది. ఈ బిజినెస్ లో మనం ఎంత చిన్న లెవెల్లో ఉన్నా కూడా మనల్ని స్టేజ్ మీదకి పిలిచి పెద్ద పెద్ద లీడర్స్, అంటే 1 lakh 2 lakh సంపాదించే వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి మన చెయ్యి లేపి మనకు షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకొని, నీతోటి అవుతుంది, నువ్వు కూడా మాలాగా కాగలుగుతావు అని మనకు చప్పట్లు కొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారండి. సిగ్నిఫికెన్స్ లైఫ్, మనకు ఒక ప్రత్యేకమైన లైఫ్ అనేది ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో, అంటే ఈ జనరేషన్స్ లో పీస్ ఆఫ్ మైండ్ అనేది నేను చెప్పిన అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికి లేకుండా పోయింది పీస్ ఆఫ్ మైండ్. వీటితో పాటు ఫారెన్ ట్రిప్స్. ఆ ఫారెన్ ట్రిప్స్ కూడా మనకు చాలా మంది జాబ్స్ కోసం ఏదో హడావిడి ఒక 2 రోజులు 3 రోజులు అలా ఒకసారి వెళ్ళి, లేదా జాబ్ వాళ్ళ కంపెనీ పని మీద కావచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళ ఏదైనా ప్రాజెక్ట్ పని మీద కావచ్చు, హడావిడిగా వెళ్తారు. 1 or 2 days ఉంటారు. మొత్తం ఖర్చులు వేరే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ అనేది ఏముండదు. పోవడం, అక్కడ వాళ్ళ పని ముగించుకోగానే మళ్ళీ వెంటనే ఇక్కడికి రావడం, మళ్ళీ వాళ్ళ జాబ్ లో పడకపోవడం. అటువంటి ఫారెన్ ట్రిప్స్ కూడా ఈ కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ 1 week మొత్తం ఎంటర్టైన్మెంట్. మనకు ఈ కంపెనీ జస్ట్ ఒక కంప్లీట్ మనకు 5 star అకామిడేషన్ తో, తర్వాత బిజినెస్ క్లాస్ సీటింగ్ తో, మనల్ని ప్లేన్ ఖర్చులు కావచ్చు, మన ఫుడ్ ఖర్చులు కావచ్చు, మన ఎవ్రీ ఎక్స్పెన్సెస్ కంపెనీ బేర్ చేస్తుందండి. కానీ వీటితో పాటు ఇంకొకటి, ఈ సీజన్ లో మనకు కావాల్సిన హెల్త్ అనేది లేకపోతే, ఇప్పుడు కరోనా కూడా చాలా తొందరగా అటాక్ అవుతుంది అంటే ఇమ్యూనిటీ పవర్ కరెక్ట్ లేకపోతే మనం తినే ఫుడ్ లోనే ఇమ్యూనిటీ పవర్ ఉంటుందని కూడా చాలా మంది చెప్తున్నారు. మన సిట్రస్ ఫ్రూట్స్ తినమని కానీ, లేకపోతే మంచి హెల్దీ ఫుడ్ తినమని కావచ్చు, మీట్, ఎగ్స్, మిల్క్, ఇటువంటివి తిన్నా కూడా వాటిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. బట్ ఈ కంపెనీ ప్రొవైడ్ చేసే కొన్ని రకాల ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. ప్లస్ ఈ కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా ఏదో రకంగా మనకి హెల్త్ ని పంచేదే ఉంటుంది. సో ఈ హెల్త్ ని పంచే ప్రోడక్ట్స్ కూడా ఎవ్రీవన్ అందరూ కూడా వాడాలని నేను కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ డ్రీమ్స్ అండి. ఇప్పుడు మనకు చాలా మందికి కొన్ని రకాల భయాలు ఉంటాయి అండ్ కొన్ని రకాల డ్రీమ్స్ ఉంటాయి. ఇప్పుడు బిజినెస్ చేయాలంటే మనకు కొన్ని రకాల భయాలు అడ్డొస్తాయి. ఇన్వెస్ట్మెంట్ అని, లేకపోతే టైం అని, లేకపోతే ప్లేస్ అని, కొన్ని రకాల మ్యాన్ పవర్ అని, ఇటువంటి కొన్ని రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన డ్రీమ్స్ కొన్ని రాయల్టీ ఇన్కమ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, ఇన్కమ్ సెక్యూరిటీ కావచ్చు, ఇందాక నేను చెప్పేవాడిని ఎక్స్ట్రా ఇన్కమ్ కావచ్చు, వరల్డ్ ట్రావెలింగ్ కావచ్చు, రికగ్నిషన్ కావచ్చు, మంచి కార్ కావాలని, లేడీస్ కి అయితే గోల్డ్ కావాలని, మంచి డ్రీమ్ హౌస్ కావాలని, ఇట్లా చాలా రకాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు ఉంటాయి. పిల్లల హెల్త్, లేకపోతే పిల్లల స్టడీస్, పేరెంటల్ హెల్త్, అంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క వాళ్ళ హెల్త్ చూసుకోవడం, లేకపోతే వాళ్ళతో కేర్ ఉండడం, ఇటువంటి చాలా రకాల డ్రీమ్స్ ఉంటాయి. ఇప్పుడున్న సామాజిక పరిస్థితులతో ఆ డ్రీమ్స్ అనేది ఏవి నెరవేరవండి. అండ్ వాటితో పోల్చుకుంటే మన ఇన్కమ్, ఒకసారి డ్రీమ్ సర్కిల్ చూడండి, ఇన్కమ్ సర్కిల్ చూడండి. దాదాపుగా ఈ మీటింగ్ లో ఎవరైతే అటెండ్ అయ్యారో కొత్త వాళ్ళు, దాదాపుగా అందరి పరిస్థితి అంతే సైజ్ లో ఉంటది. ఇన్కమ్ సైజ్ చాలా చిన్నగా ఉంటది, డ్రీమ్ సైజ్ చాలా పెద్దగా ఉంటది. ఒప్పుకోండి, ఇది 100% దాదాపుగా ఈ మీటింగ్ లో, ఇప్పుడు ఏదైతే ఈ కాల్లో ఉన్నారో చాలా మందికి ఇది మాత్రం 100% పాసిబుల్ ఉంటది. ఆ ఇన్కమ్ సర్కిల్ ని పెంచుకోవడం ఎలా, డ్రీమ్ సర్కిల్ తో ఈక్వల్ గా దాన్ని మేనేజ్ చేయడం ఎలా, ఈ బిజినెస్ ద్వారా ఇదంతా మనకు వీలవుతుందండి. నెక్స్ట్ ఎలా, మనకు రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక పుస్తకంలో రాబర్ట్ కియోసకి అని ఒక అమెరికన్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఒక ఆర్థికవేత్త, ఎకనామిస్ట్, ఆయన మనకు క్యాష్ ఎలా ఫ్లో అవుతుంది, అంటే ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అనడానికి ఒక 4 రీజన్స్ చెప్పాడండి. అవి ఏంటంటే ESBI. ఈ అంటే ఎంప్లాయ్మెంట్ అండి. ఎంప్లాయ్మెంట్ అంటే ఎవ్రీవన్, చాలా మందికి జాబ్. కింద ఉంది చూసారా, యూ హ్యావ్ ఎ జాబ్. మీకు గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఒక జాబ్ లో ఉంటారు. మీరు జాబ్ లో ఉన్నారంటే దాని అర్థం
మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, అండ్ సెక్యూరిటీ ఇందాక చెప్పాను కదా, జాబ్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ సెక్యూరిటీ ఉండదండి. జస్ట్ వాళ్ళకు జాబ్ సెక్యూరిటీ అంటే ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి ఒక ఉద్యోగం ఉంటుంది. అంటే ఇటువంటి కరోనా సీజన్ వస్తే అది కూడా పోతుంది, అది కూడా లాస్ అవుతాము. యూ హ్యావ్ ఎ జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది అంతే. తర్వాత నో టైం, ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీతో ఎటైనా పోదాం అనుకున్నా, లేకపోతే ఏదైనా వెకేషన్కి వెళ్దాం అనుకున్నా, వాళ్ళు టైం స్పేర్ చేయగలుగుతారా అండి? వారంలో ఒక 2-3 డేస్ స్పేర్ చేయగలుగుతారా? లేదు. సో హార్డ్ వర్క్ చేస్తాం, టైం ఉండదు, సెక్యూరిటీ ఉండదు. జస్ట్ మనకు కావాల్సిన మన రేట్ కి తగ్గట్టు, మన ఎక్స్పీరియన్స్ కి తగ్గట్టు ఒక శాలరీ మాత్రం వస్తుంది. అంటే 1 మంత్ మనల్ని వాడుకొని మనకు దానికి తగ్గ శాలరీ అంటే ఒక చెక్ ఇస్తారు అంతే. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్. సెల్ఫ్ ఎంప్లాయ్లో మనకు యూ ఓన్ ఏ జాబ్, అంటే మీరే జాబ్ ని సృష్టించుకుంటారు, మీరే క్రియేట్ చేసుకుంటారు. లేదా ఒక స్మాల్ బిజినెస్, చిన్న బిజినెసెస్ కూడా కావచ్చు. బిజినెస్ అంటే మీరు అర్థం చేసుకోండి, బిజినెస్ అంటే ఇందులో ఒక మినిమం 400 to 500 పీపుల్ ఉంటేనే దాన్ని బిగ్ బిజినెస్ అంటారండి. చిన్న వాటిని ఏదో ఇంటి ముందర ఒకటి కిరాణం షాప్ పెట్టుకొని దాన్ని కూడా బిజినెస్ అంటే అది కరెక్ట్ కాదు. అది చిన్న బిజినెస్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. పెద్ద ప్రొఫెషన్స్ లో ఉంటారు చాలా మంది. డాక్టర్స్ సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, లాయర్స్, తర్వాత అకౌంటెంట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, డాక్టర్స్, వీళ్ళని కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందనే తీసుకుంటారండి. అంటే ఒక సర్టిఫికెట్ హోల్డర్ అయి ఉంటారు, ఒక పెద్ద సర్టిఫికెట్ హోల్డర్ అయి ఉంటారు. వాళ్ళు వేరే దగ్గర పని చేయలేక వాళ్ళే ఒక జాబ్ ని క్రియేట్ చేసుకుంటారు. దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. వాళ్ళకి ఏముంటాయి ప్రాబ్లమ్స్? లార్జ్ డెట్స్, అంటే పెద్ద అప్పులు ఉంటాయి వాళ్ళకు. ఇంతకుముందు ఎంప్లాయీకి చిన్న క్రెడిట్ కార్డ్ వరకే అప్పులు ఉంటాయి, కానీ వీళ్ళకి చాలా పెద్ద అప్పులు ఉంటాయి. ఫండ్స్ చాలా తక్కువ ఉంటాయి, ఇన్సఫిషియెంట్ ఫండ్స్, చాలా ఫండ్స్ తక్కువ ఉంటాయి. ఇది లెఫ్ట్ సైడ్ అనుకోండి. లెఫ్ట్ సైడ్ లో 95% ఆఫ్ పీపుల్ లెఫ్ట్ సైడ్ లో ఉంటారు. అంటే ప్రపంచంలో ఉన్న అందరి జనాభాలో 95% పీపుల్ ఈ లెఫ్ట్ సైడ్ ఈ అండ్ ఎస్ ఈ డిపార్ట్మెంట్లలోనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఓన్లీ ప్రపంచంలో ఉన్న వెల్త్ లో 5% వెళ్తారు. అంటే ప్రపంచంలో ఒక 100 రూపాయలు ఉన్నది అనుకుంటే అందులో ఒక 5 రూపీస్ మాత్రమే ఈ 95% పీపుల్ దగ్గర ఉంటాయి. నెక్స్ట్ రైట్ సైడ్ లో బిజినెస్ ఓనర్ అని చెప్పేసి ఉంది. బిజినెస్ ఓనర్ అంటే యూ ఓన్ అ సిస్టమ్ అండ్ పీపుల్ వర్క్ ఫర్ యూ. ఒక సిస్టమ్ ని మీరు ఓన్ చేసుకొని ఉంటారు. సిస్టమ్ అంటే ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, మనం ఒక ఆర్గనైజేషన్, మన ప్రొడక్ట్స్ ద్వారా ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుంటాం. మనలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంకా కొంతమందితో మన మైండ్ సెట్ మ్యాచ్ అయినప్పుడు వాళ్ళని మనతో పాటు వర్క్ చేయడానికి సింపుల్ గా ఉంటది. వాళ్ళని ఒక ఆర్గనైజేషన్ అంటారు. మన ఆర్గనైజేషన్ అది. ఆ సిస్టమ్ మన కోసం వర్క్ చేస్తూ ఉంటది. దాని ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అది బిజినెస్. ఆ బిజినెస్ ద్వారా మనకి ఈ ప్యాసివ్ ఇన్కమ్ అంటారండి. ఈ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం ఉన్నా లేకున్నా మనీ మాత్రం మనకు వస్తూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ అంబానీని తీసుకోండి. అంబానీ ఇప్పుడు ఆయనకి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. చాలా ఇప్పుడు రిలయన్స్ కావచ్చు, తర్వాత పెట్రోల్ బంక్స్ కావచ్చు, రిలయన్స్ జియో కావచ్చు, తర్వాత రిలయన్స్ మాల్స్ కావచ్చు, ఇట్లా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఏ ఒక్క ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి ఆర్గనైజేషన్ లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ నుండి ఆయనకు కొన్ని లాక్స్, క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటది, క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తూ ఉంటది. సేమ్ అది బిజినెస్ మోడల్ అంటే అదండి. దాంట్లో ఏముంటదంటే ఈజీ వర్క్. మనం చేసేది ఏముండదండి, మనం క్రియేట్ చేసిన సిస్టమే, ఆ బిజినెస్ రన్ అవుతా ఉంటది. దాని నుండి మనకు అమౌంట్ వస్తూ ఉంటది. స్టెబిలిటీ, మనది ఎటు పోదు. ఇప్పుడు అంబానీ చూసుకుంటే ఒక రిలయన్స్ పెట్రోల్ బంక్స్ ఒకటి కొన్ని రోజులు క్లోజ్ అయినాయి ఆ మధ్యలో. అలా క్లోజ్ అయినా కూడా ఆయన ఏమి ధనవంతుడి నుంచి పేదవాడిగా రాలేదు. వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అట్లా చాలా ఆర్గనైజేషన్స్ లో ఆయన ఉన్నాడు. నెక్స్ట్ స్పేర్ టైం. అంబానీకి ఉన్నంత టైం మనకు ఉండదండి. ఆయన చాలా బిజినెస్లు ఉన్నాయి, కానీ ఆయనకున్నంత టైం మనకు ఉండదు. మనం ఒకటే జాబ్ మనకు అంత టైం ఉండదు. నెక్స్ట్ ఇన్వెస్టర్ అంటే ఏం లేదండి, మన పూర్వుల నుండి వచ్చిన మనీ కావచ్చు, లేకపోతే మనం బిజినెస్ లో పెద్ద బిజినెస్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న మనీ కావచ్చు, దాన్ని వేరే కొన్ని డిపార్ట్మెంట్స్ లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాంట్లో నుండి మనకు మనీ వస్తుంది. వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. అలా ఇన్వెస్ట్ చేస్తూ మనీ గెయిన్ చేసే వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్స్ కావచ్చు, లేదంటే ఇంకా వగైరా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. అటువంటి వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ మనీ మనకు డబల్ అయ్యి ట్రిపుల్ అయ్యి మనకు ఇన్వెస్టింగ్ లో వస్తూ ఉంటది. అది ఇన్వెస్టర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఏముంటాయి? డెట్స్ ఉండవు, అంటే వాళ్ళకి ఎటువంటి అప్పులు ఉండవు. ప్లెంటీ ఆఫ్ మనీ మాత్రం చాలా ఎక్సలెంట్ మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర. అండ్ ఫ్రీడమ్, ఇక వాళ్ళకు ఉన్నంత ఫ్రీడమ్ మనకైతే 100% ఉండదు. ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ కి అసలుకే ఉండదు. ఇటువంటి వాళ్ళు అంటే రైట్ సైడ్ పార్ట్ లో ఉన్న వాళ్ళు ప్రపంచంలో 5% పీపుల్ ఉన్నారు.
5% పీపుల్ దగ్గర 95% వెల్త్, అంటే వరల్డ్ లో ఉన్న 95% వెల్త్ కేవలం 5% పీపుల్ దగ్గరనే ఉంది. ఆ 5% ఎవరు? అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కావచ్చు, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ కావచ్చు. ఇట్లా కేవలం వీళ్ళ దగ్గరే ఉండిపోయినాయి మనీ. ఆ 5% పీపుల్ లో వీళ్ళందరూ వస్తారండి. కేవలం చిన్న చిన్న ఐడియాస్ తో పెద్ద పెద్ద ధనవంతులు అయిపోయారు వాళ్ళు. నెక్స్ట్ టైం కాంపౌండింగ్. వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక్క అస్త్రం టైం కాంపౌండింగ్ అండి. టైం కాంపౌండింగ్ అంటే ఏంటి? అసలు ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్ కి ఒక డెఫినేషన్, మనీ ఇస్ ఈక్వల్ టు రేట్. ఆ కింద ఒకసారి చూడండి, రేట్ అంటే చిన్న ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఈక్వల్ టు రేట్, అంతే. మనకు రేట్ అంటే ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే మనం ఎంత చదువుకున్నాం, ఎడ్యుకేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అంటే మనకు ఆ ఒక్క స్కిల్ లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అది లిమిటెడే. ఎక్స్పీరియన్స్ కూడా లిమిటెడే. అండ్ టైం 24 అవర్స్ మాక్సిమం. ఎవరికైనా మనం ఎంత వర్క్ చేయాలనుకున్నా 24 అవర్స్ లో నుండే వర్క్ చేయాలి, అంతకు మించి మనతో కాదు. మరి అప్పుడు మన మనీ ఏమైతే, మనకు వచ్చే ఇన్కమ్ ఏమైతుంది? అది కూడా లిమిటెడ్ అవుతుంది. సో మనం ఏదైతే మనీ లిమిటెడ్ ఇన్కమ్ ఉందో దీన్ని ఈ రెండిట్లలో దేన్నో ఒక దాన్ని పెంచుకొని అది అన్లిమిటెడ్ ఇన్కమ్ చేసుకోవాలి. అన్లిమిటెడ్ ఇన్కమ్ చేసుకోవాలంటే మనకు రూట్స్ ఏమున్నాయి? ఇప్పుడు ఒక రిలయన్స్ జియో అని ఇందాక చెప్పాను కదా అంబానీ గురించి. ఆ రిలయన్స్ జియోని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నార్మల్ గా మనకు ఫస్ట్ ఒక మనిషి ఎవ్రీ డే ఒక 8 అవర్స్ వర్క్ చేస్తాడు అనుకుందాం. మంత్ లో 30 డేస్ ఉంటాయి, 30 డేస్ వర్క్ చేస్తాడు. ఒక ఇయర్ లో 12 మంత్స్ ఉంటాయి, 12 మంత్స్ వర్క్ చేస్తాడు. అండ్ ఆయన లైఫ్ స్పాన్ లో 30 ఇయర్స్ వరకు వర్క్ చేస్తున్నాడు. ఆ మనిషి ఒక అప్రాక్సిమేట్ గా 86,400 అవర్స్, అంటే ఒక మనిషి తన జీవిత కాలంలో 86,400 గంటలు మాత్రమే వర్క్ చేయగలుగుతాడు. కొంచెం అటు ఇటు ఉండవచ్చు, మాక్సిమం 90,000 అవర్స్ అనుకుందాం. ఆయన ఎంత కష్టపడ్డా ఆయన జీవిత కాలంలో 90,000 గంటలు మాత్రమే పనిచేస్తాడు ఒక మనిషి. నెక్స్ట్, ఒకవేళ బిగ్ బిజినెస్ హౌసెస్ డస్ టైం కాంపౌండింగ్. ఒకవేళ టైం కాంపౌండ్ చేసే బిగ్ బిజినెస్ ఏమన్నా ఉంటే వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు చూద్దాం. ఒక రిలయన్స్ జియో అనే ఒక సంస్థలో 5,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అనుకుందాం. అందులో ప్రతి మనిషి కూడా 8,000 గంటలు వర్క్ చేస్తాడు. 8,000 గంటలు వర్క్ చేసినప్పుడు ఆ ఒక్క రోజులో అంబానీకి కేవలం రిలయన్స్ జియో అనే ఆర్గనైజేషన్ నుండి 40,000 అవర్స్ అవుతుంది. 40,000 అవర్స్ పర్ డే అంటే 40,000 గంటల పని. 40,000 గంటల పని అంటే ఒక సాధారణ మనిషి 86, అంటే అతని జీవిత కాలంలో చేసేది ఇతను ఒక్క రోజు, జీవిత కాలంలో చేసే దాంట్లో సగం ఇతను ఒక్క రోజులో చేస్తున్నాడు. అంటే చూడండి టైం కాంపౌండింగ్ లో ఎంత పెద్ద అది ఉందో. నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ అంటున్నా. బిజినెస్ అంటే ఇందాక చెప్పినట్టు చాలా మంది భయపడతా ఉంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి కావచ్చు, తర్వాత చాలా రిస్క్ ఉంటుంది కావచ్చు, లేకపోతే దీంట్లో నుంచి టైం తీయాలి కావచ్చు, లేకపోతే దీనికి ఏదైనా నాలెడ్జ్ కావాలి, లేకపోతే క్వాలిఫికేషన్ కావాలి, లేకపోతే ఫ్యామిలీని వదిలిపెట్టుకోవాలి. ఇవి ఏం లేవండి. ఇప్పుడు మనకు చెప్పబోయేది చాలా గ్రేట్ ఆపర్చునిటీ. మీద చూస్తున్నారు కదా, చాలా గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఏముంది అందులో? నో ఇనిషియల్ కాస్ట్. మీరు ఇనిషియల్ గా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. రిస్క్ అసలే లేదండి. మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెడతారు కాబట్టి మీరు అందులో రిస్క్ చేయాల్సిన పనే లేదు, రిస్క్ చేసే అవకాశం కూడా లేదు అందులో. ఆ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా తయారైపోయింది, వితౌట్ రిస్క్, ఎనీ రిస్క్ లేకుండా చేసే బిజినెస్ అండ్ పార్ట్ టైం బిజినెస్. మీరు మీ జాబ్ చేసుకుంటూ, లేదా మీరు మీ ఏదైతే పాత బిజినెస్ ఏవైనా ఉంటే అవి నడుపుతూ, లేదా మీరు మీ ఏవైనా మీరు పాత ఇంకేమైనా ప్రొఫెషన్ లో ఉన్న అవి కంటిన్యూ చేస్తూ స్పేర్ టైంలో ఒక 1 or 2 or 4 అవర్స్ 2 నుంచి 4 గంటలలో ఈ బిజినెస్ డెవలప్ చేస్తూ ఉండొచ్చండి. నెక్స్ట్, నో క్వాలిఫికేషన్. పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు. డిగ్రీలు కావాలి, లేకపోతే ఇంకేదో ఎంబీఏలు కావాలి, ఎటువంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. నెక్స్ట్, ఫ్యామిలీ బిజినెస్. ఇప్పుడు మనకు జాబ్ ఉందండి, మనకు జాబ్ లో ఒక రోజు, సరే నేను ఒక జాబ్ చేస్తున్నా, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, నాకు ఒక రోజు వీలు కాలేదు, లేదా నాకు హెల్త్ బాగాలేక ఒక వారం రోజులు నేను జాబ్ కి పోలేని పరిస్థితి వచ్చింది. నా ఫ్యామిలీలో నుండి నేను ఎవరైనా వేరే వాళ్ళు, మా తమ్ముడినో లేకపోతే మా అన్నయ్యనో పంపిస్తా అంటే వాళ్ళు జాబ్ లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇది ఫ్యామిలీ బిజినెస్ అండి. ఆల్ మెంబర్స్, అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా ఈ బిజినెస్ లో సపోర్ట్ చేయొచ్చు. మీరు ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంటే మిమ్మల్ని ఎవరు స్పాన్సర్ చేసిరో, వాళ్ళ అప్లయన్స్ ఎవరో వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. మీ ఫ్యామిలీ మెంబర్సే కాదు, మిమ్మల్ని స్పాన్సర్ చేసిన పర్సన్స్ కూడా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ ఎవరు హెల్ప్ చేసినా కూడా మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది. అండ్
ఆల్ లెవెల్స్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఇన్ ద బిజినెస్ ఆర్ ఇన్ దిస్ బిజినెస్. ప్రతి లెవెల్లో అంటే డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఐటీ ప్రొఫెషన్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అండ్ ఆల్సో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్, ఎవ్వరు అసలు చదువు లేని వాళ్ళు కూడా ఈ బిజినెస్ లోకి రావచ్చు. ఈ బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నేను అది లాస్ట్ లో ఎండింగ్ లో చూపెడతా. చదువు లేకుండా చిన్న చిన్న అంటే స్టూడెంట్స్ టైంలో ఉన్న వాళ్ళు, తర్వాత స్టూడెంట్ లైఫ్ లో ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద అంటే బ్యాంక్ కి వైస్ ప్రెసిడెంట్ గా, సిటీ మేయర్స్ గా, లేకపోతే ఒక అమెరికాకి ఎకనామిస్ట్ గా, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్న వాళ్ళు కూడా ఈ బిజినెస్ లోకి వచ్చారు. తర్వాత కింద లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు మీ టీమ్ లో ఉన్న ఎంతమంది అయినా, 1000 మంది ఉండవచ్చు, 100 మంది ఉండవచ్చు, లాక్స్ ఆఫ్ పీపుల్ ఉండవచ్చు, ఎవ్వరికి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ వాళ్ళ శాలరీ కావచ్చు, వాళ్ళకి వచ్చే కమిషన్ కావచ్చు, అంత కంపెనీ రెస్పాన్సిబుల్. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు దాంతో, మీరు పే చేయాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ మనం ఇంతకు ముందున్న నేను ఇప్పుడు బిజినెస్ అంటే ఏదైనా కూడా అమ్మడం, కొనడం, మార్కెటింగ్ అనండి. బిజినెస్ అంటే మార్కెటింగ్. మనకు ఇంతకు ముందు మనం కొనే హ్యాబిట్స్ ఎలా ఉండే? పాత హ్యాబిట్స్. ఫస్ట్ కెమికల్ ప్రొడక్ట్స్ ఉండే. ఇంతకు ముందు మనం వాడుకునే ఇంట్లో డైలీ వాడుకునే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కెమికల్ ప్రొడక్ట్స్. మనం రెగ్యులర్ ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమబుల్ గుడ్స్, ఇందాక చెప్పాను కదా, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమబుల్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా కెమికల్ ప్రొడక్ట్స్ బయట కొనేది. ఇప్పుడు ఈ బిజినెస్ ద్వారా మీకు వచ్చేది ఏంటంటే ఆర్గానిక్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్. ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతుల ద్వారా పెంచిన ప్రొడక్ట్స్ వస్తాయి, అండ్ ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్. అది ఆల్మోస్ట్ సేంద్రియ పద్ధతుల ద్వారా పెంచినాం కాబట్టి దాని వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అండ్ ఇప్పుడు పర్యావరణం మొన్న చూసారు కదా, కరోనా టైంలో మన పంజాబ్ నుండి డైరెక్ట్ మౌంట్ హిమాలయాస్ హిమాలయాస్ కనబడ్డాయంట. అంటే మనం ఒక విత్ ఇన్ ఒక 1 వీక్ లోనే క్లియర్ అయ్యేంత, అంటే మొత్తం ప్రపంచం మొత్తం లాక్డౌన్ ఉంటే ఒక 1 వీక్ పట్టింది దాన్ని క్లియర్ కావడానికి. అంత డేంజర్ గా పొల్యూట్ చేస్తున్నాం మనం ఎన్విరాన్మెంట్ ని. ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటాయండి. అండ్ హెల్త్ ఛాలెంజెస్, పాత వాటిలో హెల్త్ ఛాలెంజెస్ ఉంటాయి. పాత ప్రొడక్ట్స్, కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల హెల్త్ ఛాలెంజెస్ చాలా వస్తాయి. అండ్ కొత్త ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. నేను ముందు చెప్పాను కదా, కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఇందులో, ఆ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ జరుగుతాయని. తర్వాత ఆ పాత ప్రొడక్ట్స్ లో, ఓల్డ్ ప్రొడక్ట్స్ లో ఎటువంటి గ్యారెంటీ ఉండదు. మనం ఒకవేళ ప్రోడక్ట్ తీసుకున్నాం, ఒక 1 వీక్ వాడినాం, మనకు దాని వల్ల ఏ బెనిఫిట్ జరగలేదు, మళ్ళీ పోయి కంపెనీకి పోయి రిటర్న్ ఇస్తే వాళ్ళు ఎటువంటి మనకు రియంబర్స్మెంట్ ఏమి ఇయ్యరు. లేదు బాబు మీరు తీసుకోవాల్సిందే ఇంతే. కాకపోతే ఈ కంపెనీలో ఏమవుతుంది, 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అండ్ మనీ బ్యాక్ గ్యారంటీ. మీరు ఖచ్చితంగా ఒకవేళ నచ్చలేదు అని విత్ ఇన్ 30 days లోపల, మీరు ప్రోడక్ట్ తీసుకున్న 30 days లోపల ఆ ప్రోడక్ట్ ఈవెన్ 30% వాడుకున్నా సరే, 30% వరకు వాడుకొని 30 days లో మీ దగ్గర పెట్టుకొని కంపెనీకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తే 100% మీ. హలో హలో అంకుల్, హలో అమ్మా, చెప్పమ్మా. ఇది క్యాష్ బ్యాక్ యాప్ ఉంది కదా. హలో, మనకు మనీ బ్యాక్ గ్యారంటీ కూడా వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ పాత ప్రొడక్ట్స్ వాడడం వల్ల బిజినెస్ ఆపర్చునిటీ కూడా, ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఉండదు. అంటే దాని వల్ల మనకి ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీ రాదు పాత ప్రొడక్ట్స్ లో. ఈ కొత్త ప్రొడక్ట్స్ లో ఏవైతుందో, ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీలో ఏవైతుందో 50% బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తారు. అంటే బిజినెస్ పార్ట్నర్షిప్ అంటే చిన్న విషయం కాదండి. 50% అంటే ఇప్పుడు మనం లాస్ అయ్యే దాంట్లో, అంటే నేను నెక్స్ట్ స్లైడ్ లో చెప్తా, నెక్స్ట్ ఫార్వర్డ్ స్లైడ్ లో చెప్తా ఉంటా. చాలా రకాల మనకు లాసెస్ జరుగుతూ ఉంటాయి ఈ బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ లో. ఆ లాస్ లో 50% అంటే మనం కొన్ని లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ చేసుకోవచ్చు, అండ్ లాక్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. 50% బిజినెస్ పార్ట్నర్షిప్ కూడా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అసలు నేను ఇందాక చెప్పాను కదా, ట్రెడిషనల్ బిజినెస్ కాన్సెప్ట్ అంటే ఏంది? మనం రైట్ సైడ్ లో చూడండి, కస్టమర్ అని ఉన్నాడు. కస్టమర్ అంటే ఎవరండి? మనం అందరం. ఇప్పుడు ఏదైతే ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కస్టమర్స్ ఏనండి. మనం డైలీ ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ మనం బయట తీసుకుంటున్నాం కాబట్టి ఎవ్రీవన్ కస్టమర్ అవుతాం. అండ్ వాళ్ళకి ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ డైరెక్ట్ అది మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో తయారవుతుంది, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటారు. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి డైరెక్ట్ కస్టమర్కి వచ్చే ఇంతకు ముందు ఎటువంటి ప్రక్రియ లేకుండే. మనం 100% కస్టమర్ నుండి రీటైలర్ దగ్గర నుంచే తీసుకోవాలి. రీటైలర్ హోల్సేలర్ దగ్గర నుంచి తీసుకుంటారు, హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి తీసుకుంటారు, డిస్ట్రిబ్యూటర్ స్టాకిస్ట్ లేదా క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్స్ అంటారు, C&F ఏజెంట్స్ అంటారు, అక్కడ నుంచి తీసుకుంటారు. వాళ్ళకి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో, మ్యానుఫ్యాక్చరర్ తో డైరెక్ట్ లింక్ ఉంటుంది. వీళ్ళకి మధ్యలో ఎవరికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో ఎవరికి లింక్ ఉండదు. అండ్ అట్లా చేయడం వల్ల మనం ఏమేమి లాస్ అవుతున్నాం? మ్యానుఫ్యాక్చరర్ కంపెనీలో ఒక 40 రూపీస్ కి దాని మీద ఉందని చూడండి, 40 రూపీస్ కి తయారైన ప్రోడక్ట్ దాన్ని ఇటు కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి, కస్టమర్ అనే బాక్స్ మీద ఉంది చూడండి, 100 రూపీస్ అవుతున్నదండి. అంటే మధ్యలో ఒక 60%, మనకు యావరేజ్ గా 60% లాస్ అవుతున్నాం. కానీ ఇదంతా ఎవరు పే చేయాలండి?
ఆ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు పే చేయరు, కస్టమరే పే చేయాలి. అంటే 40% తయారైన ఒక ప్రోడక్ట్ మన దగ్గరికి 60% రేట్ పెంచుకొని కస్టమర్ దగ్గరకు వస్తున్నది. ప్లస్ ఆ 60% లో వీళ్ళు స్టాకిస్ట్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, వీళ్ళందరూ 10% తీసుకుంటారు. అండ్ మీద అడ్వర్టైజ్మెంట్ లో కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి చెప్తా ఉంటారండి, మేము ఈ సోప్ వాడడం వల్ల మా చర్మ సౌందర్యానికి, మా ప్రకాశవంతమైన సౌందర్యానికి కారణం ఫలానా సోప్ అని. అట్లా చెప్పడం వాళ్ళు రియలిస్టిక్ ఉంటుందా? వాళ్ళు రియల్ గా అది వాడి చెప్తారా? లేదా టూత్ పేస్ట్ కావచ్చు, అది వాడి చెప్తారా? వాళ్ళు వాడేది ఒక టూత్ పేస్ట్ కేవలం మనీ కోసం. ఇక్కడ మిగిలిన 20% అడ్వర్టైజ్మెంట్ కోసం క్రియేట్ చేయబడిన మనీ ఏదైతే ఉందో దానికోసం వాళ్ళు అలాంటి అబద్ధం చెప్తారు మనకు. కానీ ఏది ఏమైనప్పటికీ బేర్ చేయాల్సింది మాత్రం 100% కస్టమరే. ఆ రకంగా మనం ఎంత లాస్ అవుతున్నాం మీద చూడండి. మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంటే మనం నార్మల్ ఒక 5,000 కనుక తీసుకున్నాం అనుకోండి, మనం 3,000 లాస్ అవుతున్నాం. అంటే 60% అంటే అందులో 3,000 లాస్ అవుతున్నాం. 3,000 ఇంటూ ఒక ఇయర్ లో 36,000 రూపీస్ లాస్ అవుతున్నాం. చూడండి ఎంత పెద్ద అమౌంట్. 36,000 అంటే 36,000 రూపీస్ మనం లాస్ అవుతున్నాం. అది ఒక 10 years వచ్చేసరికి 3,60,000 రూపీస్ లాస్ అవుతుంది. అంటే చూడండి, 3,60,000 అంటే మనకు చాలా మందికి ఒక 1 year ఇన్కమ్ అది. ఆ ఇన్కమ్ మొత్తాన్ని మనం ఎందుకు సంబంధం లేని ఆ మధ్యవర్తులలో ఇచ్చేస్తున్నాం మనం. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇంత ముందు ఉన్నది ఆ ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ అంటారు. తర్వాత కింద మాల్ అని ఉంది కదా, అది మాల్ మార్కెటింగ్ బిజినెస్ అంటారండి. ఆ మాల్ మార్కెటింగ్ లో ఏమవుతుందంటే ఆ మధ్యలో మాల్స్ వచ్చినాయి. ఈ మధ్యలో మనం ఈ రిటైలర్ దగ్గరికి పోకుండా డైరెక్ట్ డిమార్ట్ కావచ్చు, లేదా బిగ్ బజార్ కావచ్చు, ఇలా చాలా రకాల మాల్స్ వచ్చినాయి. ఆ మాల్స్ ద్వారా వీళ్ళు కొంచెం 10%, 5% అని డిస్కౌంట్స్ ఇచ్చేసి సేమ్ ఈ మధ్యలో పోయే 60% లో ఒక 10%, 5% మనకు డిస్కౌంట్ ఇస్తున్నారు. మిగిలింది మాత్రం యాజ్ ఇట్ ఈస్. తర్వాత ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ వచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, తర్వాత ఇంకా అటువంటి చాలా డిజిటల్ ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్ నుంచి ఆన్లైన్ మార్కెటింగ్ కి లింక్అప్ అవుతారు. ఇటు కస్టమర్ ని తీసుకొచ్చి ఆన్లైన్ సైట్ లో తీసుకోమని చెప్పేసి చెప్తారు. దాని ద్వారా కూడా మనకి సేమ్ ఒక 10-15%, 20% వరకు మనకి డిస్కౌంట్ ఏదో ఇస్తారు కావచ్చు. కాకపోతే ఆ మిగతా 40% కూడా వాళ్ళే తీసుకుంటారు. కానీ మనకు కస్టమర్ కి డైరెక్ట్ గా ఏదైనా ఉందా అంటే ఈ 60% లాస్ కాకుండా జరిగే ఏదైనా ఉందా, ఏదైనా మార్గం ఉందా? అదే మన బిజినెస్ కాన్సెప్ట్ అండి. మన బిజినెస్ వచ్చేసి కింద ఉంది చూసారా, డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏం లేదండి, దాంట్లోనే అర్థం ఉంది. మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్ కస్టమర్ కి ఒక ప్రోడక్ట్ ని సేల్ చేసే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అది కింద చూడండి, 21st century బిజినెస్ అది. అంటే 21వ శతాబ్దంలో నడిచే బిజినెస్, నడవాల్సిన బిజినెస్, నడవబోయే బిజినెస్. అండ్ మీరు అది తంబ్రూల్ పెట్టేసుకోండి. అది 21st century లో మీరు ఏ బిజినెస్ టైప్ అయినా చూసుకోండి, 100% ఇదే మోడల్లోకి వస్తుంది. నెట్వర్క్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఈ మోడల్లోకి వస్తుంది. ఏం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ నుండి కస్టమర్ కి డైరెక్ట్ గా వచ్చే ప్రాసెస్ నే డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అందులో మనకు 50% పార్ట్నర్షిప్ ఇస్తారు. 50% ఎలా ఇస్తారు నెక్స్ట్ స్లైడ్ లో చెప్తా ఉంటాం. మనకు ఫ్రాంచైజ్ సిస్టమ్ అంటే చాలా మందికి తెలిసే ఉంటది. ఫ్రాంచైజ్ అని ఒక రెప్యుటేషన్ ఉన్న ఏదన్నా ఒక బ్రాండ్ మీద ఉంది చూసారా, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, బాటా, ఇటువంటి ఏదైనా ఒక రెప్యుటేషన్ ఉన్న ఒక కంపెనీ, వాళ్ళు కొన్ని ప్లేసెస్ లో అంటే కొన్ని సిటీస్ లో, డిఫరెంట్ సిటీస్ లో వాళ్ళ ఏదైతే ఫ్రాంచైజెస్ ఉంటాయో, వాళ్ళు ఏదైతే నెక్స్ట్ అంటే షోరూమ్స్ ఉంటాయో, వాళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ కేవలం ఆ ఎవరైతే ఓన్ చేసి ఉన్నారో, అంటే ఆ ఫ్రాంచైజ్ ని ఓన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మనం ఆ ఫ్రాంచైజీ తీసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని సింగిల్ లెవెల్ ఫ్రాంచైజ్ అంటారు. అండ్ ప్రతి వాళ్ళు కూడా ఆ ఓనర్ కి 4%, చూసారు కదా ఆరో మార్క్ మీద 4% ఉంది, 4% వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఫ్రాంచైజ్ అంటే ప్రతి సిటీలో ఉన్న ఫ్రాంచైజీ వాళ్ళకు 4% పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో నుండి మనకు ఈ కంపెనీ కొన్ని డ్రాబ్యాక్స్ వెతికి దాంట్లో ఇప్పుడు ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలంటే కింద చూడండి, ఫస్ట్ పాయింట్ హై ఇన్వెస్ట్మెంట్, చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. మన కంపెనీ ఇటువంటి డ్రాబ్యాక్స్ ని వెతికి మనం అంటే లాస్ కావద్దు అనే ఉద్దేశంతో మనకి ఫ్రాంచైజ్ సిస్టమే, కాకపోతే మల్టీ లెవెల్ ఫ్రాంచైజ్ సిస్టమ్ ని మనకు ఒకటి ఏర్పాటు చేసింది. మల్టీ లెవెల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత ముందు ఉన్నట్టు ఓనర్ మాత్రమే వేరే వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇస్తారు ఇంతకుముందు, ఏది ట్రెడిషనల్ ఫ్రాంచైజ్ సిస్టమ్ లో. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మల్టీ లెవెల్ ఫ్రాంచైజ్ సిస్టమ్, నేను వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, నా తర్వాత రిజిస్టర్ అయిన పర్సన్, నా తర్వాత స్పాన్సర్ అయిన పర్సన్ కూడా ఇంకా 10 మందికి, 100 మందికి ఇవ్వచ్చు. ఆ 100 మంది ఇంకా 100 మందికి కూడా ఇవ్వచ్చు. దాన్ని మల్టీ లెవెల్ ఫ్రాంచైజ్ సిస్టమ్ అంటారు. దాన్ని చైన్ అన్నారు, మల్టీ లెవెల్ ఫ్రాంచైజ్ సిస్టమ్ అంటారు. అది బిజినెస్, అది ఒక బిజినెస్ వర్డ్ అది.
ఎంటర్ప్రెన్యూర్షిప్ వర్డ్స్ అది. నెక్స్ట్ ఈ కంపెనీ పేరు వచ్చేసి ఆమ్వే ఇండియా. నేను రియల్ గా థ్యాంక్ఫుల్ గా ఉంటున్నా ఈ కంపెనీకి. అండ్ ఒక్కసారి ఈ కంపెనీ డీటెయిల్స్, ఒరిజినల్ ఫ్యాక్ట్స్ చాలా మందికి ఆమ్వే అంటే కరెక్ట్ గా తెలియదండి. తెలియకనే నేను కూడా చెప్పాను కదా, మా ఫ్రెండ్ ద్వారా నేను కూడా కరెక్ట్ కమిట్మెంట్ లేదు వాడికి, నేను లాస్ అయిన దాన్ని. ఇప్పుడు దాని నుంచి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. తెలుసుకోండి, మీరు కూడా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా చాలా యూజ్ అవుతుంది. ద ఫ్యాక్ట్స్ అబౌట్ ఆమ్వే. నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. అండ్ 2018 గ్లోబల్ సేల్స్ ప్రకారం 8.8 బిలియన్ అంటే 880 కోట్ల టర్న్ ఓవర్ జరిగిన కంపెనీ ఆమ్వే కంపెనీ. నెక్స్ట్ కింద 61.3 బిలియన్ ఇన్ బోనసెస్ అండ్ ఇన్సెంటివ్ పేడ్ ఇన్ 1959. కంపెనీ వచ్చేసి 1959 లో స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 61.3 బిలియన్ బోనస్ డాలర్స్ బిజినెస్ ఇన్సెంటివ్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చింది. అండ్ ఫోర్బ్స్ అనే ఒక మ్యాగజైన్ ఉంటది అమెరికాలో, దాంట్లో అమెరికాస్ లార్జెస్ట్ ప్రైవేట్ కంపెనీస్ లో 32nd లార్జెస్ట్ కంపెనీగా పేరు సంపాదించింది. అండ్ ఈ కంపెనీలో వచ్చేసి ఇందాక చెప్పిన ప్రొడక్ట్స్ అని అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. కంపెనీ మొత్తంలో అద్భుతమైన ప్రొడక్ట్స్, అందులో 1200 పేటెంట్స్ ప్రొడక్ట్స్ దీంట్లో ఉన్నాయండి. అండ్ ఇంకొక కొన్ని ప్రొడక్ట్స్ పెండింగ్ లో కూడా ఉన్నాయి, పేటెంట్ పెండింగ్ లో కూడా ఉన్నాయి. అండ్ కింద చూడండి 30 days 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇచ్చే ఒకే ఒక కంపెనీ దాదాపు నాకు తెలిసి వేరే ఏ కంపెనీస్ లేవు. 30 days 30% వరకు వాడుకోవచ్చు, 30 days మీ దగ్గర పెట్టుకోవచ్చు. తర్వాత తీసుకుపోయి బిల్లు ఆ ప్రోడక్ట్ రిటర్న్ చేస్తే మిమ్మల్ని ఏ క్వశ్చన్ కూడా అడిగారు ఎందుకు ఇస్తున్నారని, వాళ్ళు ఆ ప్రోడక్ట్ తీసుకొని ఆ బిల్లు తీసుకొని మీకు మళ్ళీ అమౌంట్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ కంపెనీ ప్రొఫైల్. 54 years అంటున్నారు కానీ 1959 లో స్టార్ట్ అయిందండి. అది కొంచెం పాత స్లైడ్. 54 years కాదు, 61 years అవుతున్నది. కంపెనీ స్టార్ట్ అయ్యి 61 years అవుతున్నది. అండ్ వర్కింగ్ ఇన్ 110 కంట్రీస్, నాట్ 108 కంట్రీస్. 110 దేశాలలో సక్సెస్ఫుల్ గా నెంబర్ 1 పొజిషన్ లో నడుస్తుంది. అండ్ 70,000 కోట్ల టర్న్ ఓవర్ గ్లోబల్ గా జరుగుతున్నది. టోటల్ టర్న్ ఓవర్ అప్రాక్సిమేట్ గా ఈ పక్కన చూడండి $12 billion. తర్వాత ఎసెట్స్, కంపెనీకి వచ్చేసి ఓన్ గా 4 లక్షల కోట్ల ఎసెట్స్ అంటే ఆస్తులు, కంపెనీ ఆస్తులు, వాటి ఓన్ గా 4 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు కమిషన్ గా కంపెనీ వచ్చేసి $40 billion US డాలర్స్ కమిషన్స్ గా డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చింది. అండ్ దీనికి 70 R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్ అంటారు. ప్రతి ప్రోడక్ట్ కూడా రీసెర్చ్ చేసి దాని మీద రీసెర్చ్ చేయబడి దాన్ని డెవలప్ చేసే ల్యాబ్స్ 70 ల్యాబ్స్ ఉన్నాయండి. దీంట్లో 900+ అంటే 900+ సైంటిస్టులు ఉన్నారు, 700 కాదు. 450 ప్రొడక్ట్స్, ఆల్మోస్ట్ 500 మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్స్ 500 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి 1000 ఇంటర్నేషనల్ పేటెంట్స్ అంటే ఒక 1000 ప్రొడక్ట్స్ పేటెంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా 900 ప్రాసెస్ లో ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా పెండింగ్ పేటెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కంపెనీ డెబ్ట్ ఫ్రీ కంపెనీ అండి. మీరు దీన్ని ఆ స్టాక్ ఎక్స్చేంజ్ లో కావచ్చు, తర్వాత షేర్స్ లో కావచ్చు, ఎందులో ఎతికినా ఈ కంపెనీ పేరు దొరకదు. చాలా మంది నేను కొంతమందికి చెప్పినప్పుడు ఇది స్టాక్ మార్కెట్ లో లేదు కదా అంటే, స్టాక్ మార్కెట్ లో ఉండేదాన్ని అప్పుల కోసం వెతికే కంపెనీలు మాత్రమే షేర్స్ లో ఉంటాయి. ఇది డెబ్ట్ ఫ్రీ కంపెనీ. స్టార్ట్ అయ్యి 61 years అవుతున్నది. ఏ కంపెనీ దగ్గర ఎక్కడి నుంచి కూడా $1 అప్పు తీసుకోలేదు, సారీ $1 అప్పు తీసుకోలేదు. ఇది డెబ్ట్ ఫ్రీ కంపెనీ. అండ్ ఇందులో వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా కెమికల్ ఫ్రీ, ఆర్గానిక్స్ అండ్ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్. కెమికల్ ఫ్రీ అంటే ఇందులో ఫ్రీగా కెమికల్ రాదు, కెమికల్ లేని ప్రొడక్ట్స్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండ్ బయోడిగ్రేడబుల్. మనకు పర్యావరణానికి ఎటువంటి హాని చేయని ప్రొడక్ట్స్. దీనికి WHO గివెన్ ట్రిపుల్ అవార్డ్ అంటే ఎఫెక్టివ్, ఎకానమికల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ. అంటే ఇది ఏదైతే ప్రోడక్ట్ మనం దేనికోసం అయితే వాడుతున్నామో దానికోసం ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. అండ్ ఎకనామికల్ పర్ యూస్, మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటామో అది పర్ యూజ్ కి వచ్చేసి ఎఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంటుందండి. మనం అది ప్రతి ప్రోడక్ట్ కూడా ఎకనామికల్ అంటే మన ఎఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంటుంది. ఈకో ఫ్రెండ్లీ, ఇందాక నేను చెప్పాను కదా, బయోడిగ్రేడబుల్, ప్లస్ ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకు హెల్త్ ఉంటుంది, ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా. తర్వాత UNO గివెన్ 11 awards ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ. UNO అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అండి. అది 11 అవార్డ్స్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ గురించి 11 అవార్డ్స్ ఇచ్చింది. 5A+ రేటింగ్. 5A+ రేటింగ్ అనేది అది ఓన్లీ అంటే కొన్ని కంపెనీస్ కి, మైక్రోసాఫ్ట్ అండ్ ఆమ్వే అలా కొన్ని కంపెనీస్ కి మాత్రమే వచ్చింది. అది అలానే 5A+ కాకుండా కింద చూడండి ICICI బ్యాంక్, US గౌట్, RBI, రిలయన్స్, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా వీటికి కేవలం AAA రేటింగ్ మాత్రమే వచ్చింది. అంటే మూడు ఏ రేటింగ్స్ మాత్రమే వచ్చింది. మనది 5A+ అంటే
5A కంటే కూడా ఇంకా ఇంకా హెవీగా ఉన్నాయి. అటువంటి కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయండి. మన ఓవరాల్ వరల్డ్ వైడ్ గా చూస్తే ఆమ్వే కంపెనీకి 5A+ రేటింగ్ ఉంది. అండ్ ఇది టాప్ 500 వరల్డ్ లో టాప్ 500 కంపెనీస్లలో, ఫార్చ్యూన్ కంపెనీస్లలో ఈ కంపెనీ ఒకటి ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం 150 కంపెనీస్ వచ్చేసి ఈ కంపెనీతో లింకప్ అయి ఉన్నాయి, అంటే టై అప్ అయి ఉన్నాయి. 150 ఈ ఫార్చ్యూన్ కంపెనీస్ 500 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి 150 కంపెనీస్ ఈ ఆమ్వే కంపెనీతో లింకప్ అయిపోయి ఉన్నాయి, టైఅప్ అయిపోయి ఉన్నాయి. ఈ దీంతో పాటు ఇప్పుడు రీసెంట్ గా ఈ మధ్యలో ఒక 1 మంత్ బ్యాక్ ఐటీసీ, మన ఇండియన్ ఒక కంపెనీ ఐటీసీ అనే కంపెనీ మన ఆమ్వే కంపెనీతో టైఅప్ అయిపోయి ఒక 2 కొత్త ప్రొడక్ట్స్, మన హెల్త్ డ్రింక్ కి సంబంధించిన ఒక 2 ప్రొడక్ట్స్, ఇప్పుడు కరోనా సీజన్ కాబట్టి 2 హెల్త్ డ్రింక్స్ రిలీజ్ చేసింది ఆమ్వే కార్పొరేషన్ తో లింకప్ అయిపోయి. నెక్స్ట్ ఇందులో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి? ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ బాక్స్ లో హెల్త్ కి సంబంధించిన న్యూట్రిలైట్ అనే బ్రాండ్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయండి. ఆ కంపెనీకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 80 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన కంపెనీ. తర్వాత హోమ్ కేర్ లో ఎల్ఓసి అంటే మనకు సర్ఫేస్ క్లీనర్స్, తర్వాత క్లాత్ వాషింగ్ లిక్విడ్స్, నెక్స్ట్ డిషెస్ క్లీన్ చేసుకున్నానికి డిష్ డ్రాప్, తర్వాత కార్స్ బైక్స్ అటువంటివి ఉంటాయి వాటిని క్లీన్ చేసుకున్నానికి, వాటిని వాష్ చేసుకున్నానికి కార్ వాష్, తర్వాత గ్లాస్ క్లీనర్స్, ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి హోమ్ కేర్ లో. పర్సనల్ కేర్ వచ్చేసి పర్సనల్ గా మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకున్న టూత్ పేస్ట్, షేవింగ్ కిట్స్, తర్వాత షేవింగ్ ప్రొడక్ట్స్, సోప్, డియోడ్రెంట్, షాంపూ, హెయిర్, ఇటువంటి చాలా ఎక్సెట్రా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్కిన్ కేర్ బ్రాండ్ లో ఆర్టిస్ట్రీ అనే ఒక బ్రాండ్ ఉందండి. ఆర్టిస్ట్రీ అనే బ్రాండ్ త్రూ అవుట్ వరల్డ్ లో డైరెక్ట్ సెల్లింగ్ పరంగా చూస్తే నెంబర్ 1 కంపెనీ. అండ్ ఓవరాల్ వరల్డ్ లో ఆర్టిస్ట్రీ అనేది టాప్ 5 బ్రాండ్స్ లో ఒకటి, మార్కెట్ లో దొరికే టాప్ 5 బ్రాండ్స్ లో ఒకటి. డైరెక్ట్ సెల్లింగ్ పరంగా చూస్తే నెంబర్ 1 కంపెనీ ఆర్టిస్ట్రీ అనేది. అటిట్యూడ్ మన ఇండియన్ స్కిన్ టోన్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ప్రీమియం క్వాలిటీ అన్నట్టు అది అటిట్యూడ్. నెక్స్ట్ ఇంకొకటి అగ్రికల్చర్ రేంజ్ లో కూడా ఒకటి అడ్జువెంట్ స్ప్రే ఒకటి, అంటే అది ఎటువంటి పురుగుల మందు కాదు, దానికి హెల్ప్ చేస్తుంది అన్నట్టు. కొన్ని రకాల పంటలకు హెల్ప్ చేసే ప్రోడక్ట్ అగ్రికల్చర్ది యాబ్సైటీ అనేది ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని కొత్త ప్రోడక్ట్స్ కూడా లాంచ్ అయినాయి. వాటిలో కస్టమర్ కిచెన్ యూటెన్సిల్స్, ఇంట్లో వాడుకునే డిషెస్, కుకింగ్ సెట్, తర్వాత మనకు ప్యూరిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, కార్ లో ఎయిర్ ప్యూరిఫైయర్స్, తర్వాత రూమ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్, ఇటువంటి చాలా చాలా రకాల ప్రొడక్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి ఈ కంపెనీలో. అండ్ ఈ కంపెనీలో మనం చేయాల్సిన ఏంది, మనతో పాటు ఎవరెవరు ఉంటారు, మనకి ఏం హెల్ప్ చేస్తుంది అనేది ఈ యొక్క స్లైడ్ లో చూద్దాం. ఇటు లెఫ్ట్ సైడ్ లో మనకు ఆమ్వే 40% అని ఉంది. అంటే ఆమ్వే కంపెనీ మనకు కావాల్సిన ఏదైతే మన కంప్లీట్ బిజినెస్ కి కావాల్సిన ప్రతి లీగల్ సపోర్ట్ ఆమ్వే కంపెనీ చూసుకుంటుంది. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు పెద్ద ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్న దానికి సంబంధించిన నేను ఏదైనా లీగల్ అఫైర్స్ నేను చూసుకోవాలనుకుంటే ఎటువంటి లీగల్ అఫైర్స్ మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్ ఆమ్వే కంపెనీ చూసుకుంటది. అండ్ మీద స్పాన్సర్ అండ్ అప్లైన్ టీమ్ అని ఉన్నది. మనల్ని స్పాన్సర్ చేసిన పర్సన్స్ కావచ్చు, మన ఎల్ఓఎస్ అంటే లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటారు, మన మీద ఉండే ప్రతి అప్లైన్ కూడా మన బిజినెస్ గ్రోత్ కోసం హెల్ప్ చేసే వాళ్ళే ఉంటారు, హెల్ప్ చేసే వాళ్ళే ఉంటారు. మనకి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మన చేయి పట్టుకొని మీది తీసుకుపోయేటట్టు ఉంటారండి. 100% మీరు ఏమి లేదు, మిమ్మల్ని ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని పిలిచిన వాళ్ళ చేయి పట్టుకొని గట్టి ఒక 2 to 5 years వాళ్ళు చెప్పిన మాట గుడ్డిగా ఫాలో అయిపోండి. 100% మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడున్న ఏదైతే సోషల్ కండిషన్ ఉందో మీది, అది 100% విత్ ఇన్ 5 years లో మీరు ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటారు. తర్వాత మనకు బిజినెస్ కి సంబంధించిన స్కిల్ మొత్తం ఇటు రైట్ సైడ్ లో BWW అని, ఇది అసలు అద్భుతమైన సిస్టమ్ అండి. BWW అనే ఒక సిస్టమ్, బ్రిట్ వరల్డ్ వైడ్ అంటారు. బ్రిట్ వరల్డ్ వైడ్ అనే ఒక సిస్టమ్ అసలు బిజినెస్ ఎలా చేయాలో నేర్పడం కంటే కూడా ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలనేది నేర్పుతుంది. చాలా మంది లాస్ అవుతున్నారు అసలు ఈ మధ్యలో. పీస్ ఆఫ్ మైండ్ కావచ్చు, అసలు ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఒక లీడర్ అనేవాడు ఎలా ఉండాలి, అసలు లీడర్ ఎందుకు ఉండాలనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చాలా మంది. లీడర్ అనేవాడు ఎలా ఉండాలి, లీడర్ కావాల్సిన లక్షణాలు ఏంటి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అవన్నీ ఈ సిస్టమ్ ద్వారా మనకు తెలుసుకోవచ్చు అండి, BWW సిస్టమ్ ద్వారా. అండ్ ఈ మన లైన్ ఆఫ్ స్పాన్సర్, తర్వాత ఇటు BWW సిస్టమ్, ఇటు ఆమ్వే కంపెనీ, ఈ మూడిటి హెల్ప్ ద్వారా మనం మధ్యలో ఉండి ఒక 60% పార్ట్నర్షిప్ తీసుకొని దీన్ని డెవలప్ చేయొచ్చు. ఇంకొకటి BWW సిస్టమ్ లో మనం అంత స్కిల్ చెప్తున్నారు అంటున్నారు కదా, దానికి ఏం చెప్తారు అని ఒక డౌట్ ఉండవచ్చు. ఇక్కడ మీద ఉన్నాయి చూసారా, 45 years ఓల్డ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, అంటే 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్.
దాంట్లో ఏముంటుందంటే కొన్ని రకాల బుక్స్ ఉన్నాయండి. మన పర్సనల్ యాటిట్యూడ్ కి సంబంధించి, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కి సంబంధించి కొన్ని రకాల పుస్తకాలుంటాయి. జస్ట్ వాటిని చదవడం అంతే ఏం లేదు. కొన్ని రకాల సీడీస్ ఉంటాయి. అంటే ఇందాక నేను చెప్పాను గదా! నేమ్, ఫేమ్, రికగ్నిషన్ అని కూడా వస్తదని చెప్పేసి. ఆ సీడీస్ ఏందంటే మనం ఒక స్టేజ్‌లో ఇందులో ఒక హైయెస్ట్ స్టేజ్ ఉంటది. ఆ స్టేజ్‌లోకి పోయిన తర్వాత మన జీవితంలో ఏమేమైతే చేశామో, ఏమేమైతే మన అచీవ్‌మెంట్స్ ఏమున్నాయో, ఈ బిజినెస్‌లోకి ఎట్లా వచ్చినామో, అటువంటి కొన్ని ఎడ్యుకేషనల్ సీడీస్ కావచ్చు, మనకు సంబంధించిన పర్సనల్ సీడీస్ కావచ్చు, అవి కొన్ని రిలీజ్ చేస్తారు. అవే సీడీస్ ఉంటాయి. ప్లస్ మన ఫంక్షన్స్ ఉంటాయి. అంటే ఫంక్షన్స్ అంటే ఆహ్, మీటింగ్స్ అండి. ఏం లేదు. సెమినార్స్ ఉంటాయి. పెద్ద పెద్ద సెమినార్స్ జరుగుతా ఉంటాయి. రెగ్యులర్‌గా మనకు మీరు ఇంతకుముందయితే లోకల్‌లో మీరు ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళ ఆ లోకల్ ఏరియాస్‌లో కూడా జరిగేది. ఇప్పుడు మీటింగ్స్ కొంచెం ప్రాబ్లమ్ అయింది కాబట్టి జూమ్‌లో అందరూ కలుస్తున్నారు. అటువంటి మీటింగ్స్‌కి సీడీస్ ద్వారా, బుక్స్ ద్వారా ఈ బీడబ్ల్యూడబ్ల్యూ సిస్టమ్ కేవలం ఈ మూడిటి ద్వారా మనకు బిజినెస్‌కి కావాల్సిన ప్రతి ఒక్క స్కిల్ నేర్పిస్తదండి. నెక్స్ట్ ఈ బిజినెస్‌లో మనం మనీ ఎట్లా సంపాదించొచ్చు. మనం ఇంతకుముందు చెప్పినట్టు మనం హౌస్ హోల్డ్స్ కోసం ఒక రెగ్యులర్‌గా ఒక 5,000 ఖర్చు చేస్తా ఉంటాం. ఇంట్లో గావాల్సిన ఏదైతే కొన్ని రకాల ప్రొడక్ట్స్ కోసం 5,000 ఖర్చు చేస్తా ఉంటాం అనుకోండి. కొంతమంది 10,000, 1,00,000 ఖర్చు చేసేవాళ్ళు గూడా ఉన్నారు. కొంతమంది 2,000, 3,000 కూడా ఖర్చు చేసేవాళ్ళు గూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఎకనామికల్ సిట్యుయేషన్ బట్టి. నేను ఎగ్జాంపుల్‌గా ఒక 5,000 తీసుకుంటున్నా. ఆ 5,000ని మనకు నియర్‌గా ఉన్న అంటే మన రిలేషన్స్ గావచ్చు, మన ఫ్రెండ్స్ గావచ్చు, మన నైబర్‌హుడ్‌లో అంటే పక్క వాళ్ళు గావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళకి ఎవరికైనా గూడా ఒక 20 పీపుల్‌కి మనం వీటి గురించి అంటే మన దగ్గరున్న ప్రొడక్ట్స్ గురించి నేచురల్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి షేర్ చేసినాం అంతే. షేర్ చేస్తే కింద అందులో మనకు ప్రతి పర్సన్ గూడా మనతో పాటు కలిసి పనిజేస్తాడు. మనం వాడే ప్రొడక్ట్సే వాడతారు అనుకోవద్దు. అందులో ఒక 10% పీపుల్ 10 పీపుల్ మనతో పాటు లింకప్ అయిపోయారు. వాళ్ళు గూడా 5,000 టర్నోవర్ జేస్తున్నారు. అంటే మన టర్నోవర్ వచ్చేసి 50,000 అయితదండి. మన టీమ్ టర్నోవర్ 50,000 ప్లస్ మనది కలిపి 55,000 అయితది. దాంట్లో మనకి ఇన్‌కమ్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా ఒక 5,000 ఇన్‌కమ్ వస్తది. నేను నెక్స్ట్ స్లైడ్‌లో కమిషన్స్ ఎలా ఉంటాయనేది కూడా నేను చెప్తాను. దాంట్లో ఇన్‌కమ్ వచ్చేసి మనకు 5,000 ఇన్‌కమ్ వస్తది. నెక్స్ట్ తర్వాత మనకు మనకు బిజినెస్ అసోసియేట్స్ ఏదైతే మన బిజినెస్ డెవలప్ కావడానికి అసోసియేట్స్‌ని డెవలప్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పింది కేవలం వాళ్ళ కస్టమర్స్ అండి. కేవలం ప్రొడక్ట్స్ వాడుకుంటారు. మన బిజినెస్ డెవలప్ అవ్వాలంటే కొంతమంది అసోసియేట్స్‌ని డెవలప్ చేసుకోవాలి. వాళ్ళని మన డౌన్ లైన్స్ అంటారు. ఆ అసోసియేట్స్‌ని డెవలప్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా సేమ్ మనలాగానే వాళ్ళు కూడా సేమ్ ఎవ్రీ పర్సన్ 50,000 టర్నోవర్ గనుక చేసినట్లయితే మన టర్నోవర్ వచ్చేసి 3,00,000 టర్నోవర్ అయితది. మనకు అప్రాక్సిమేట్‌గా ఒక 25,000 ఇన్‌కమ్ 25,000 ఇన్‌కమ్ వస్తది. అండ్ అలాగే వాళ్ళు గూడా వాళ్ళ టీమ్స్‌లో ఎవరిది వాళ్ళు సేమ్ టీమ్ డెవలప్ చేసుకొని, వాళ్ళ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఓన్‌గా క్రియేట్ చేసుకొని, అందులో ఒక 30 పీపుల్ అంటే 30 పీపుల్ ప్లస్ మనదొకటి 31 పీపుల్ గనుక 50,000 టర్నోవర్ చేయడం చేసుకుంటే, వాళ్ళు ఓవరాల్‌గా మన టర్నోవర్ వచ్చేసి 15,50,000 టర్నోవర్ అయితది. అంటే 15,50,000 టర్నోవర్ అయితదండి. అప్పుడు మన ఇన్‌కమ్ వచ్చేసి రూ. 1,50,000 వస్తాయి. 1,50,000 అంటే అది ఏ రకంగా చూసుకున్నా మీరు ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా గూడా అది చాలా హ్యూజ్ ఇన్‌కమ్ అండి. చాలా పెద్ద ఇన్‌కమ్ అది. అండ్ ఇది ఎలా వస్తది? కేవలం అంటే మన దగ్గరున్న ఈ ఆర్గనైజేషన్, ఈ పీపుల్ వల్లనే వస్తదా? అంటే ఇందాక చెప్పాను గదా! టైమ్‌ని పెంచుకుంటాం. టైమ్‌ని ఎలా పెంచుకుంటున్నాం? ఫస్ట్ మన దగ్గర కేవలం మనమే ఒక 5,000 టర్నోవర్ చేసినాం. ఆ 5,000 టర్నోవర్‌లో మనతో పాటు నెక్స్ట్ ఒక అంటే మనతో పాటు ఒక ఐదుగురు ప్లస్ మనం. ఆరుగురి టర్నోవరు ఆరుగురి టైమ్‌లో డైలీ ఒక 2 అవర్స్ ఇంటూ 30 డేస్. అలా ఒక నెలలో కేవలం మన టైమ్ ఎంతయింది? 360 అవర్స్ వర్క్ చేసినట్టయిందండి. 360 అవర్స్ అంటే మనం ఒక నెలలో మనం వర్క్ చేసినాం. నెక్స్ట్ 31 పీపుల్ అంటే మనతో కలుపుకొని మన అసోసియేట్స్ ఒక 30 మెంబర్స్ దాంతో పాటు మనము సేమ్ అందరం ఇంతకుముందు లాగానే 2 అవర్స్ డైలీ 2 అవర్స్ వర్క్ చేసినాం. అలా 30 డేస్ చేసినాం. అంటే 1860 గంటలు. అంటే 1,860 గంటలు. ఈ టర్నోవర్ ఏదైతే టైమ్ ఉందో ఈ టైమ్‌ను మనం మనం మల్టిప్లై చేసుకొని దాని నుంచి మనీ సంపాదించే పద్ధతే బిజినెస్ అండి. అంతే. టైమ్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ మనం ఇన్‌కమ్ గెయిన్ చేసేదే బిజినెస్. ఇలా ఇలా వస్తాయండి. నెక్స్ట్ మనం కమిషన్ స్లైడ్ చూస్తాము. ఈ బిజినెస్‌లో మనకొచ్చేసి ఇందులో కొన్ని కమిషన్ లెవెల్స్ ఉంటాయి. ఎలా అంటే 16,000 టర్నోవర్ గనుక చేస్తే మనం రూ. 16,000 టర్నోవర్ గనుక చేస్తే అంటే 200 పీవీ అంటారు. పాయింట్స్ అంటారు. 200 పాయింట్స్ గనుక చేస్తే మనకు 3% కమిషన్ వస్తది. తర్వాత 600 పాయింట్స్ గనుక చేస్తే 6% కమిషన్ వస్తది. 1,200 పాయింట్స్ అంటే ఆల్‌మోస్ట్ 96,000 టర్నోవర్ గనుక చేసినట్టయితే మన టీమ్ తరపున 9% కమిషన్ వస్తది. అండ్ 1,92,000 అంటే 2,400 పాయింట్స్ గనుక చేసినట్టయితే మన టీమ్ తరపున
12% వస్తుంది. 4,000 టర్న్ ఓవర్ అంటే మనము మన టీం కలిసి 4,000 టర్న్ ఓవర్ కనుక చేసినట్టయితే 15% టర్న్ ఓవర్ వస్తుంది. అండ్ 5,60,000 అంటే 7,000 పాయింట్స్ చేసినట్టయితే 18% వస్తుంది ఇన్కమ్. తర్వాత 8 lakhs రూపీస్ అంటే 10,000 పాయింట్స్ కనుక చేసినట్టయితే 21% మనకు ఇన్కమ్ వస్తుందండి. ఇలా 21% ఒక మంత్ లో 21% కనుక మనం చేయగలిగినట్టయితే వాళ్ళని సిల్వర్ అంటారు. అదే ఒక అకాడమిక్ ఇయర్ లో ఒక 3 months కనుక దాన్ని అలాగే మెయింటైన్ చేసినట్టయితే అంటే 10,000 పాయింట్స్ 3 months కనుక చేసినట్టయితే వాళ్ళని గోల్డ్ ప్రొడ్యూసర్స్ అంటారు. ఇలా కొంచెం పోతా ఉంటే కొంచెం పెద్ద లెవెల్స్ ఉంటాయి. అలా ఒక స్టేజ్కి వచ్చేసరికి మన ఇన్కమ్ ని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత స్టేజ్కి వెళ్ళిపోతుందండి అది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ బిజినెస్ గురించి చెప్పిన, నాకు తెలుసు నేను బిజినెస్ చేస్తున్నా కాబట్టి ఈ బిజినెస్ పొటెన్షియల్ అనేది నాకు తెలుసు. తర్వాత ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కొత్త వాళ్ళకి చాలా మందికి తెలియదు అంటే ఇది చూపెడుతున్నా. టెక్స్ట్ బుక్ ఫర్ సిబిఎస్ఈ సిలబస్, సిబిఎస్ఈ క్లాస్ 12th అని ఉంది. అంటే 12th స్టాండర్డ్ వాళ్ళకి 2018 ఎడిషన్ అండి అది. నెక్స్ట్ ఇప్పుడు 2019 ఎడిషన్ లో కూడా ఉంది. టెక్స్ట్ బుక్ ఈ బిజినెస్ స్టడీస్ అనే సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకి బిజినెస్ స్టడీస్ అనే బుక్ లో చూడండి, పేజ్ నెంబర్ తో సహా చూపెడుతున్నా మీకు. 11.2 పేజ్ నెంబరు ఆంబే అనే ఒక చాప్టర్ వాళ్ళకి పెట్టి 40 pages తో ఒక చాప్టర్ క్రియేట్ చేశారండి. అంటే మన ఇండియాలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం పెద్ద బిజినెస్ కూడా రిలయన్స్ కావచ్చు, టాటా కావచ్చు, మన ఇండియా నుంచి వేరే ప్రపంచ దేశాలలో విస్తరించిన టాటా, రిలయన్స్ ఇటువంటి పెద్ద బిజినెస్లు ఉన్నాయి. కానీ మన ఆంవే బిజినెస్ ని మన ఇండియన్ సిలబస్ లో ఇంక్లూడ్ చేశారంటే ఒకసారి అర్థం చేసుకోండి దాని పొటెన్షియల్. ఇది కేవలం ఏదో ఇన్కమ్ కోసం ఇన్కమ్ జనరేట్ చేయడానికి కాదు. మేక్ ఇన్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్ మోడీ పిఎం అయిన ఎప్పటి నుంచో చెప్తున్నాడు. మేక్ ఇన్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్ గురించి. ప్రతి ప్రోడక్ట్ ఇది మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నది. ఇది ప్రతి ప్రోడక్ట్ కూడా స్వదేశీ వస్తువు ఇప్పుడు. అండ్ మనకు ఏదైతే ఇప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ఉందో నెంబర్ 1 కంపెనీ. తర్వాత ఎంటర్ప్రెన్యూర్స్ ని క్రియేట్ చేసే ఒకే ఒక ఆర్గనైజేషన్ ఆంబే ఆర్గనైజేషన్ అండి. దీనికి మీరు నిజంగా ఓన్ గా మీరు సెల్ఫ్ గా క్లాప్స్ కొట్టొచ్చు. 1959 నుండి కేవలం ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ద్వారా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ అయిన బిజినెస్ లీడర్స్, పెద్ద లీడర్స్ ఎవరున్నారు చూడండి. ఇప్పుడు ఈ BWW అనే ఒక సిస్టమ్ గురించి చెప్పాను కదా. BWW సిస్టమ్ క్రియేటర్ ఈయన బిల్ అండ్ పెగ్గి బ్రిట్ వరల్డ్ వైడ్ ని ఈయన ఈ బిల్ బ్రిట్ అనే ఒక పర్సన్ ఆయనే క్రియేట్ చేసిండు. ఆయనే ఇప్పుడు 45 కంట్రీస్ లో ఆయన బిజినెస్ ఉందండి. 35 కంట్రీస్ లో ఆయన బిజినెస్ ఉంది. 45 years నుంచి ఈ బిజినెస్ లో ఉన్నాడు ఆయన. తర్వాత కాంతి అండ్ లతాగాల, నాసా అందరికి ఐడియా ఉంటది కదండి. నాసా స్పేస్ రీసెర్చ్ సెంటర్, అమెరికాలో ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్. ఆయన ఈ కాంతి అనే పర్సన్ మధ్యలో ఉండే ఫోటో, కాంతి అనే పర్సన్ ఆ నాసాలో ఒక సైంటిస్ట్. తర్వాత వాళ్ళ పక్కన వాళ్ళ మేడం ఏమో న్యూక్లియర్ మెడిసిన్ లో అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ అండి. వాళ్ళ ఇన్కమ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసి ఉంటుంది దాదాపుగా. వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేసిందంటే ఒకసారి అర్థం చేసుకోండి మనకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఈ బిజినెస్ వల్ల, మనకి ఎంత అవసరం ఉంది ఈ బిజినెస్ తోనని. తర్వాత కింద శివరామ్ అండ్ అంజలి కుమార్, వాళ్ళిద్దరు మన చెన్నై నుండి మన సౌత్ ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళిళ్ళు. అమెరికాలో వాళ్ళ జాబ్స్ ఏవైతే సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుంటూ కొంతమంది లీడర్స్ ద్వారా, మీదే చెప్పిన లీడర్స్ ద్వారా ఈ బిజినెస్ లోకి వచ్చి ఇప్పుడు ఆ బిజినెస్ ని ఫుల్ టైమ్ గా డెవలప్ చేస్తున్నారండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ ఫోటో గణేష్ సేనాయ్ అని మెకానికల్ ఇంజనీర్. తర్వాత మధ్యలో మణిపాలన్ రేణుకారెడ్డి అని చెప్పేసి వాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు. అండ్ ఈ డైమండ్స్ హాల్ న్యూబాల్ అని చెప్పేసి చూడండి, నోబెల్ ప్రైజ్ కి 2 సార్లు నామినీ అండి. నోబెల్ ప్రైజ్ అంటే మనకు చాలా మందికి తెలుసు, ప్రపంచంలోనే అత్యుత్తమమైన పురస్కారం, అది శాంతి పురస్కారం. అది ఈయన చేసిన మెడికల్ రీసెర్చెస్ కి మెడికల్ ఫీల్డ్ లో ఉంటాడండి ఈయన. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీకి అందులో స్టూడెంట్స్ కి, మెడిసిన్ కి సంబంధించిన స్టూడెంట్స్ కి కొన్ని రకాల పుస్తకాలు రాస్తా ఉంటాడు. ఆయన రీసెర్చ్ చేసిన రీసెర్చెస్ కి అండ్ ఈయన రాసిన పుస్తకాలకు గాను 2 సార్లు నోబెల్ ప్రైజ్ కి నామినీ అయ్యిండు. ఆయన ఈ బిజినెస్ చేస్తున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి, ప్రోడక్ట్స్ ఎంత మంచివి అయితే ఈ బిజినెస్ లోకి వస్తాడు ఆయన. నెక్స్ట్ ఈ కులిన్ దేశాయ్, లెఫ్ట్ సైడ్ టాప్ ఫోటో కులిన్ దేశాయ్ అని ఉంది కదా, కులిన్ అండ్ మీనా దేశాయ్ అని. ఆయన సిటీ బ్యాంక్ కి వైస్ ప్రెసిడెంట్ అండి. ఓవరాల్ వరల్డ్ లో సిటీ బ్యాంక్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ఆయన కంట్రోల్లో ఉంటుంది.
ఆయన కూడా బిజినెస్ చేసిందంటే, అంత బిజీ పర్సన్ కూడా బిజినెస్ చేసిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. తర్వాత మిడ్ ఫోటో మధ్యలో ఉంది రాజానారాయణ అండ్ అంజలి అని. వీళ్ళు ఆయన కెమికల్ ఇంజనీరింగ్ లో ఒక స్టూడెంట్ అండి. తిరుపతి నుండి ఆయన. తిరుపతి నుండి కెమికల్ ఇంజనీరింగ్ లో ఒక స్టూడెంట్. తర్వాత అమెరికాకి వెళ్ళి అక్కడ నెక్స్ట్ ఎంఎస్ చేద్దామని చెప్పేసి హైయర్ స్టడీస్ కోసం అమెరికాకి వెళ్ళి అక్కడ ఈ బిజినెస్ ప్లాన్ ఇండియాకి ఒక చిన్న వెకేషన్ కోసం ఇండియాకి వచ్చి ఇక్కడ బిజినెస్ ప్లాన్ విని ఇండియా నుంచి మళ్ళీ అమెరికాకు పోకుండా తిరుపతి తర్వాత ఈ మన ఏదైతే ఏపీ తెలంగాణ ఈ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ లో చాలా క్విక్ గా డెవలప్ అయిన ఒక స్టూడెంట్ ఏజ్ లో ఉన్న ఒక పర్సన్. అంటే ప్రతి ఒక్క ప్రొఫైల్ ఎవ్రీ ప్రొఫైల్ స్టూడెంట్ కావచ్చు, వాళ్ళు సిటీ బ్యాంక్ లో వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, సిటీ మేయర్ కావచ్చు, చాలా మందికి చాలా రకాలుగా హెల్ప్ చేసిన కంపెనీ అండి ఇది. పెద్ద పెద్ద లీడర్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు. అండ్ ఇప్పుడు నేను ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటానండి. ఇందాక చెప్పాను కదా ఈ హాల్ న్యూ బాల్ అనే ఒక డైమండ్ ఈయన వచ్చేసి మెడికల్ ఫీల్డ్ లో నోబెల్ ప్రైజ్ కి నామినీ ఏంటంటే అర్థం చేసుకోండి. ప్రొడక్ట్స్ గురించి ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటే ఈయన ఆ ఫీల్డ్ లో నుంచి ఇటు వచ్చి దీంట్లో డైమండ్ అవుతాడు అని అంటే. తర్వాత ఇంకొకటి అమెరికాలో ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి జాన్ సెస్టిన్ అని ఒక పర్సన్. అమెరికాలో ఉండి అమెరికా గవర్నమెంట్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినా 52,000 బిజినెస్ ప్లాన్స్ విన్నాడు ఆయన. 52,000 52,000 కొత్త బిజినెస్ ప్లాన్స్, ప్రతి ఒక్కటి కొత్త బిజినెస్ ప్లాన్స్ విని ఆ ప్రతి బిజినెస్ ప్లాన్ లో కంటే అంటే అక్కడ ఆయన విన్న బిజినెస్ అన్నిట్లలో కంటే ఈ బిజినెస్ బెస్ట్, ఆంవే బిజినెస్ బెస్ట్ అని చెప్పేసి ఆయన ఈ బిజినెస్ చేశాడు. ఈ బిజినెస్ చేసి ఆయన కూడా ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా నిలబడ్డాడండి ఈ కంపెనీలో. ఇటువంటి పెద్ద పెద్ద లీడర్స్, పెద్ద పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళు అండ్ చాలా చిన్న చిన్న ప్రొఫైల్స్ లో ఉన్న వాళ్ళు కూడా. తర్వాత తమిళనాడు నుంచి ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. తర్వాత పెరియస్వామి అని ఒక బస్ కండక్టర్ చేసిన పర్సన్. ఇలా చాలా మంది లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్ ఇందులో వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెద్దగా గ్రో అయిన వాళ్ళు ఉన్నారు. చిన్న ప్రొఫైల్ నుంచి పెద్దగా గ్రో అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇందులో మీరు చేయాల్సింది ఏం లేదు, కేవలం నేను ఫస్ట్ చెప్పాను కదా 3 థింగ్స్ మనం చేయాల్సిన 3 పనులు. ప్రొడక్ట్స్ ని కొనుక్కోవడం, ఇతరులకి షేర్ చేయడం, అమ్మడం కాదు షేర్ చేయడం, అండ్ మూడోది వచ్చేసి మన ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవడం. అంతేనండి. కేవలం ఈ 3 పనులు చేస్తా ఉంటే మనం ఇప్పుడు నేను మధ్యలో చెప్పిందంతా మనకు కేవలం ఎలా చేయాలి అనేది ఒకటి నేర్పడానికి అంతే. కానీ మీరు ఎందుకు చేయాలి అనేది మీరు డ్రీమ్ పర్ఫెక్ట్ గా ఉంటే ఇది చాలా ఈజీ సింపుల్ బిజినెస్ అయిపోతుందండి. కేవలం డ్రీమ్ ని నమ్ముకోండి, చాలా సింపుల్ బిజినెస్. అండ్ మధ్యలో ఇప్పుడు నేను ఈ ప్లాన్ వినంగానే చాలా మంది ఇది అయిపోగానే కొత్త వాళ్ళు నెక్స్ట్ ఎవరి దగ్గరికి దీని గురించి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎవరి దగ్గరికి అడుగుతారు? ఎవరో వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకంటే కొంచెం పెద్దవాళ్ళు, అన్నయ్యలు, చెల్లెలు, అక్కలు, వీళ్ళ దగ్గరికి అడుగుతారు. ఫ్రెండ్స్ వాళ్ళకు ఈ బిజినెస్ ప్లాన్ తెలిసి ఉంటే, ఇది ఇంత మంచిదని తెలిసి ఉంటే వాళ్ళు చేస్తారు. కానీ మీకు చెప్పకుండా ఇన్ని రోజులు ఉంటారా? వాళ్ళకి అవసరమైంది కూడా అదే కదా. ఇప్పుడు వాళ్ళకి తెలియదు. మనకు మ్యాథ్స్ లో ఒక డౌట్ వస్తే తెలుగు పండిట్ దగ్గరికి పోతే దానికి సొల్యూషన్ దొరకదండి. మ్యాథ్స్ లో డౌట్ వస్తే మ్యాథ్స్ టీచర్ దగ్గరికే పోవాలి. తర్వాత సైన్స్ లో డౌట్ వస్తే సైన్స్ టీచర్ దగ్గరికే పోవాలి. ఆంవేలో డౌట్ వస్తే ఆల్రెడీ ఆంవే చేస్తున్న పర్సన్ దగ్గరికే రావాలి. వేరే వాళ్ళ దగ్గరికి పోతే మీకు దానికి కరెక్ట్ సమాధానం కాదు కదా, ఇంకా వేరే ఏదో చేసి పంపిస్తారు. నేను మా ఫ్రెండ్ నెగిటివ్ చేసి వాడిని కూడా బిజినెస్ బంద్ చేసినట్టు మీ పరిస్థితి కూడా అవుతుంది. ఇంత మంచి ఆపర్చునిటీ కమిట్మెంట్ లేక వాడి దగ్గర నుంచి వాళ్ళు ఆశయండి. కానీ నేను మీ అందరికి చెప్పే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీకు ఏ డౌట్ వచ్చినా కొత్త వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే పిలిచిర్రో వాళ్ళని గట్టిగా గుడ్డిగా ఫాలో అయిపోరు. ఏం లేదు, ఒక 5 years గుడ్డిగా ఫాలో అయిపోయింది. 100% నేను చెప్పాను కదా, లక్షలలో ఇన్కమ్ మీరు గెయిన్ చేస్తారు. అండ్ ఎవ్రీవన్, ఐ హోప్ అందరూ కూడా ఈ ప్లాన్ విన్న కొత్త వాళ్ళు ప్లస్ ఈ ప్లాన్ లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అందరూ డైమండ్స్ కావాలని హోప్ఫుల్ గా కోరుకుంటున్నా అండ్ హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్. వా సాయి, చాలా ఎక్స్క్లూజివ్, ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంకరేజింగ్ అండ్ చాలా 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 మ్యాచ్యూర్ ప్లాన్ చెప్పినావు. ఫస్ట్ టైం అయినా కానీ నేను ఫస్ట్ టైం చూసిన ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను చాలా విషయాలు నేర్చుకున్నా. చాలా చాలా మంచి ప్లాన్. చాలా మంది లైఫ్ ఈ రోజు ఎవరైతే ప్రాపర్ డిసిషన్ తీసుకుంటారో దీన్ని అప్లై చేసినట్టు అయితే వాళ్ళ లైఫ్ చాలా మారుతుంది. సాయి, యు ఆర్ ద గ్రేట్ అసెట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ బెస్ట్ డెలివరీ ఆఫ్ యువర్ ప్లాన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఇప్పుడు మనం ఇంత మంచి ప్లాన్ ఉంది కదా, ఈ ప్లాన్ ను నిజంగానే కొంతమంది చేస్తున్నారా ఎట్లా అనేది ఒకటి ఉంటుంది చాలా మందికి. ఎవరినైతే మీరు పిలిచినారో వాళ్ళతో మళ్ళీ ఒకసారి కూర్చుండి, మీరు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఒకసారి వాళ్ళతో కూర్చుండి ప్లాన్ ఒకసారి డీటెయిల్ గా మీరు పర్సనల్ గా వాళ్ళతో మీరు
బై వర్చువల్ కానీ 1-on-1 కానీ మీరు కూర్చోండి తెలుసుకోండి. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఏంటంటే రికగ్నిషన్. ఈ బిజినెస్ లో అవార్డ్స్ రివార్డ్స్ రెండే ఉంటాయి. సో రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ బిజినెస్ లో ఆస్పెక్ట్ అన్నమాట. ఈ బిజినెస్ లో ఈ రోజు కొత్తగా వచ్చిన గెస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెల్కమ్ అవర్ ఆర్గనైజేషన్. మీకు ఈ బిజినెస్ లో ఏం నచ్చింది ఎట్లా అనేది ఎవరైతే పిలిచినారో వాళ్ళతోటి మీరు మళ్ళీ ఒకసారి కూర్చుని మీ డిసిషన్ ఎడ్యుకేటెడ్ డిసిషన్స్ తీసుకోండి. ఇందాక చెప్పినట్టుగా తెలియని వాళ్ళని అడగకండి. ఎవరైతే ఈ బిజినెస్ లో సక్సెస్ వాళ్ళని మీరు కలిసి డిసిషన్ తీసుకోండి. వి వెల్కమ్ యూ, వాట్ ఎవర్ యువర్ డిసిషన్ వీఆర్ వెల్కమ్ యూ అండ్ రెస్పెక్ట్ యువర్ డిసిషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ జాయిన్ అయిన తర్వాత డిఫరెంట్ లెవెల్స్ ఇందాక స్పీకర్ చెప్పినట్టుగా 3 to 21% వరకు ఉంటారు. బట్ అంతకంటే ముందు ఈ బిజినెస్ జాయిన్ అయ్యి ఏ లెవెల్ కూడా అచీవ్ కాకుండా వాళ్ళు ఒక బెనిఫిట్ తీసుకుంటా ఉంటారు. దాన్ని సిఎస్ఐ లెవెల్ అంటారు. సో ఆల్ ది సిఎస్ఐ అందరికి కూడా గ్రేట్ గా క్లాప్స్. ఆ తర్వాత డిఫరెంట్ లెవెల్స్ 3 to 3, 6, 9, 12, 15, 18, 21 ఏ లెవెల్లో ఉంటాయని ఆల్రెడీ స్పీకర్ చెప్పినారు. సో మీరు ఒకసారి ఒకవేళ మీకు తెలియనట్టయితే డౌట్ గా ఉంటే మళ్ళీ ఒకసారి మీరు పిలిచిన వాళ్ళతోటి తెలుసుకోండి. సో అందరిని మనం ఇక్కడ రికగ్నైజ్ చేయడం కుదరదు కాబట్టి 3 to 21% అందరికి ఒకసారి గ్రేట్ గా క్లాప్స్ ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ బిజినెస్ లో ఇందాక చెప్పినట్టు ఒక డ్రీమ్ లెవెల్ ఉంటుంది. దాన్ని సిల్వర్ ప్రొడ్యూసర్ అంటారు. ఒక నెలలో 10,000 పాయింట్స్ ఆర్ 10 lakhs ఇండియన్ రూపీస్ వాల్యూమ్ బిజినెస్ వాల్యూమ్ చేసిన వాళ్ళని ఈ బిజినెస్ లో సిల్వర్ ప్రొడ్యూసర్ అంటారు. సో రిక్వెస్టింగ్ ఆల్ ద సిల్వర్ ప్రొడ్యూసర్స్, మీరు మీ యొక్క నేమ్, ప్రొఫెషన్, ప్లేస్ చెప్పండి రికగ్నిషన్ గా. సో ఫస్ట్ నేను ఇన్వైట్ చేస్తున్నాను తాతాజీ అండ్ మమత, సిల్వర్ ప్రొడ్యూసర్స్ తాతాజీ అండ్ మమత గారు. గుడ్ ఈవినింగ్ గారు, నా పేరు తాతాజీ అండి. నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను ఫ్రమ్ వరంగల్. గుడ్ ఈవినింగ్ అండి, మమత మమ్మీ. ఓకే, థ్యాంక్ యూ తాతాజీ అండ్ మమత. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజ్ కుమార్ అండ్ లావణ్య. హలో, గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. ఫస్ట్ మా మిసెస్ మాట్లాడుతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సాయి ప్లాన్ బాగా చెప్పారు. ఆల్ ది బెస్ట్. థాంక్యూ అండి. హాయ్ సాయి, కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్ ప్లాన్, రియల్లీ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్. ఏంటంటే చాలా 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 క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ ఇన్ అవర్ టీమ్. దెన్ నా పేరు వచ్చేసి రాజ్ కుమార్. నేను ఎన్టీపీసీ లో ఉంటాను. నేను ఈ బిజినెస్ ను ఫ్యాషనిటీగా బిల్డ్ చేస్తున్నాను. నేను ఒక రెప్యూటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేశాను. లాస్ట్ ఒక 17 years జాబ్ చేశాను. లాస్ట్ 5 years బ్యాక్ నేను జాబ్ రిజైన్ చేశాను. నౌ వీఆర్ వెరీ ఫ్రీ బికాస్ ఆఫ్ దిస్ బిజినెస్. ఓకే అండి, థ్యాంక్ యూ. డోంట్ స్టాప్ ద బిజినెస్, జస్ట్ కంటిన్యూ ద బిజినెస్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్ అండ్ లావణ్య. అండ్ నెక్స్ట్ వచ్చేసి రామకృష్ణ ఫ్రమ్ కరీంనగర్. Good evening, sir. Are you hearing me? Good evening. This is Ramakrishna. Did MBA, LLB, LLM, and Go Diamond. Thank you. ఓకే రామకృష్ణ గారు. నెక్స్ట్ వచ్చేసి అశోక్ అండ్ సుధా సజ్జన్. అశోక్ అండ్ సుధా సజ్జన్. ఓకే, లేనట్టున్నారు. నెక్స్ట్ ఈ బిజినెస్ ను ఇదే వాళ్ళు 3 months కంటిన్యూస్ గా చేసినట్టయితే వాళ్ళని గోల్డ్ ప్రొడ్యూసర్స్ అంటారు. మన ఆర్గనైజేషన్ లో ఒక గోల్డ్ ప్రొడ్యూసర్ ఉన్నారు, సురేష్ అండ్ మాధవి. సురేష్ మాధవి. ఓకే, వీళ్ళు కూడా లేనట్టున్నారు బహుశా. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఈ బిజినెస్ లో ప్లాటినమ్స్ అంటారు. ఈ బిజినెస్ లో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 6 months కనుక ఈ 10,000 పాయింట్స్ ఆర్ 10 lakhs వాల్యూమ్ చేసిన వాళ్ళని ప్లాటినమ్స్ అంటారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ద ప్లాటినమ్స్, మీ నేమ్, ప్రొఫెషన్, ప్లేస్ అండ్ 1-2 minutes ఇంపాక్ట్ మెసేజ్. ఫస్ట్ వచ్చేసి కిషోర్ అండ్ శిరీష. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఎక్సలెంట్ ప్లాన్. సింపుల్ బిజినెస్ అండి.
ఈ బిజినెస్ లో మనము ఎంటర్ అయిన తర్వాత మనం గ్యాదరింగ్ ఇదంతా కూడా చాలా లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు పార్ట్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. కాకపోతే లేడీస్ ప్రామినెంట్ గా ఫ్యామిలీస్ లో బాగా అంటే ఎవరితోనైనా సరే తొందరగా కలిసిపోతాం కాబట్టి లేడీస్ మెయిన్ గా ఇన్వాల్వ్ అయిన తర్వాత జెంట్స్ పని చాలా ఈజీగా అయిపోతుందండి. కిషోర్ వీడియో స్టార్ట్ చేయండి, వీడియో కనిపించట్లేదు. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ అందరికి. సాహిత్య చెప్పినట్టు చాలా సింపుల్ బిజినెస్, అర్థం చేసుకుంటే చాలా సింపుల్. ఒకవేళ మీరు అర్థం చేసుకోలేదు అనుకోండి కొండలాగా కానొస్తుంది. అంటే ఎంత సింపుల్ గా ఉంది బిజినెస్ అంటే మన ఆలోచనల మీదనే డిపెండ్ అయ్యి ఉంది ఫ్రెండ్స్. మనము ఆల్రెడీ హార్డ్ వర్క్ చేస్తున్నాము లైఫ్ లో. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము అంటే మన లైఫ్ అంతా ఒకళ్ళ కోసం బానిసత్వంగా పనిచేస్తున్నాము, అది గమనించాలి. అంటే మన పెద్దలు తప్పు చేసినదే మనం తప్పు చేస్తున్నాము, కానీ మనం తప్పు చేసింది మన రాబోయే తరాలు తప్పు చేయకుండా ఉండడానికే బిజినెస్ ఉంది ఫ్రెండ్స్. సింపుల్ బిజినెస్ ఇది. కొత్త వాళ్ళకి ఒకటే, మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చోండి, వాళ్ళతోటి ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా మీరు అర్థం చేసుకోండి. బిజినెస్ ఏంటిది, ప్లాన్ ఏంటిది, ప్రొడక్ట్ ఏంటిది, ప్రొడక్ట్ ఎలా ఉంటాయి, దీని బెనిఫిట్స్ ఏంటిది, కాస్ట్ ఫర్ యూజ్ ఎలాగా, మనం ఎలా మాట్లాడి కొత్త వాళ్ళతో. సింపుల్ చిన్న చిన్న పనులు మనం కన్సిస్టెన్సీగా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఒక 6 నెలల నుండి సంవత్సరం లోపల మీరు ఎంత ఆదాయము ఇన్కమ్ కావాలనుకుంటారో దానికంటే ఎక్కువ సంపాదించే పొటెన్షియల్ ఈ కంపెనీ ఈ బిజినెస్ లో ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ కిషోర్. నెక్స్ట్ వచ్చేసి అబ్దుల్ మజీద్. ఓకే, మజీద్ లేనట్టున్నారు. నెక్స్ట్ వచ్చేసి డి శ్రీనివాస్ అండ్ శ్రీలక్ష్మి గారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాస్, నేను ఒక బిజినెస్ పర్సన్ని. ఇంపాక్ట్ ఏం లేదండి, ఈ బిజినెస్ లో మనం ప్రొడక్ట్ వాడుతూ అప్లైన్ ను ఫాలో కావాలి. అంటే అప్లైన్ చేయి వదలకూడదు. అప్లైన్ చేయిని గట్టిగా పట్టుకొని మీరు ఈ రెగ్యులర్ గా ఈ మీటింగ్స్ అటెండ్ చేస్తూ బిజినెస్ ను తెలుసుకోవాలి, బాగా తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత బిజినెస్ బిల్డ్ చేయడం చాలా ఈజీ. మొరటగా చేస్తే మిగతా బిజినెస్ లాగా అయిపోతుంది ఇది. ఈ బిజినెస్ కు మన బిట్ టూల్స్ ఉన్నాయి, బిట్ టూల్స్ ను యూజ్ చేసుకుంటూ బిజినెస్ అప్లైన్ ను ఫాలో అవ్వకుంటూ ఈ బిజినెస్ లో గ్రో కావాలి. మేము చేసింది అదే. ఈ స్టేజ్ లో నిలబడడానికి కారణం మెయిన్లీ మన శ్రీనివాస్ సారు. మనం హ్యాపీగా చెప్పుకోవచ్చు, ఇక్కడ మన టీమ్ లో ప్రతి ఒక్కరు మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. కావున మీరు అప్లైన్ ని వదలకండి. మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళని గట్టిగా పట్టుకోండి, లేకపోతే మీ గ్రోయింగ్ అప్లైన్ పట్టుకోండి. ఈ బిజినెస్ లో రాక్ అండ్ రోల్ చేయొచ్చు. వితిన్ 6 to 8 months లో మీరు సిల్వర్ బ్రేక్ చేయొచ్చు అండి, కొత్త వాళ్ళు అయితే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. రియల్లీ ఈ బిజినెస్ ఈ టైంలో ఏంటంటే 98 లో ఎట్లాగా అవుతుందో అదే మూమెంటం ఇప్పుడు నడుస్తుంది కాబట్టి యు ఆర్ వెరీ రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సదానందం. సదానందం ప్లాటినం. ఓకే, హీఈస్ ఆల్సో లేనట్టున్నారు. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఫౌండర్ ప్లాటినమ్స్ అంటారు వీళ్ళని. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 12 out of 12 months కనుక 10,000 వాల్యూమ్ పాయింట్స్ వాల్యూమ్ ఆర్ 10 lakhs వాల్యూమ్ వాళ్ళని ఫౌండర్ ప్లాటిన్స్ అంటారు. వీళ్ళకు చాలా స్టేబుల్, తర్వాత ఫారిన్ ట్రిప్స్ కూడా ఉంటుంటాయి. చాలా స్ట్రాంగ్ లెవెల్ అన్నమాట. సో ఈ లెవెల్లో ఫస్ట్ ఏమంటే నేమ్, ప్రొఫెషన్ అండ్ ప్లేస్ అండ్ 1 to 2 minutes ఇంపాక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. సంపత్ రత్న అండ్ స్వర్ణ ఫ్రమ్ కరీంనగర్. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. సంపత్ రత్న నా పేరు. రియల్ గా ఈరోజు సాయి ప్లాన్ ఎక్సలెంట్, సూపర్ ఉందండి. చాలా బాగా చెప్పిండు. మాకు 1 week నుండి సాయి కమ్యూనికేషన్ లోకి వస్తాడా, ప్లాన్ నేర్పియాలనే ఒక దాంట్లో తిరుపతి మేము చాలా బాగా ఆలోచించినాం. కాకుంటే ఆయన డ్యూటీ ఛాలెంజెస్ వల్ల ఆయన మాకు కమ్యూనికేషన్ లో చాలా గ్యాప్ ఉండే. మాకు చాలా టెన్షన్ ఉండే వారం రోజుల నుండి, ఎందుకంటే ప్లాన్ అనౌన్స్ చేసినాం ఎట్లా అవుతుందో ఏమో అని. కానీ రియల్ గా ఎక్సలెంట్, సూపర్ ప్లాన్, చాలా బాగా చెప్పిండు. అంటే బాగా చెప్పిండు అనేకంటే ఆయనకు బిజినెస్ చాలా బాగా అర్థమైంది అన్నట్టు తన ఉద్దేశం. రియల్ గా క్రెడిట్ గోస్ టు సంజీవ్ రెడ్డి.
ఇప్పుడు సాయికి ఎక్కువ బిజినెస్ నేర్పిన వ్యక్తి వచ్చేసి సంజీవ్ రెడ్డి. రియల్ గా అట్లాంటి డౌన్ లైన్స్ మా ఆర్గనైజేషన్ లో ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తర్వాత వచ్చేసి రియల్ గా మేము థ్యాంక్స్ చెప్పేది ఏమంటే మూర్తి సార్ చాలా థ్యాంక్స్ చెప్పాలా. ఇప్పుడు ఉన్నట్టుండి మనం పీపుల్ ను గ్యాదర్ చేసి మీటింగ్లు పెట్టడం బంద్ అయిపోయింది. కరోనా అనే ఒక వైరస్ వస్తుంది, ఇంత డిస్టర్బ్ చేస్తుంది వరల్డ్ మొత్తంలో, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నట్టుండి మీటింగ్స్ బంద్ అయినాయి కాబట్టి బిజినెస్ ఎట్లా చేయాలా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉండే టైంలో నెక్స్ట్ జూమ్ మీటింగ్స్ కి మనం స్టార్ట్ చేయడం జరిగింది. రియల్ గా రామ్మూర్తి సార్ ట్యూస్డే మీటింగ్ చేస్తున్నారు. థ్యాంక్స్ రామ్మూర్తి గారు. శ్రీనివాస్ యాదవ్ గారు ఎవ్రీ ఫ్రైడే మీటింగ్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ సార్ గారు. రియల్ గా ఇట్లాంటి సిచ్యువేషన్, టఫ్ సిచ్యువేషన్ లో, టఫ్ టైంలో మీరు మాకు ఈ 2 మీటింగ్స్ ద్వారా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే పీపుల్ మీటింగ్లకు రావడం ద్వారా ఎంతో కొంత నేర్చుకుంటారు. అయితే మీటింగ్లకు రావాలంటే ఇంతకు ముందు ఎక్కడైనా హాల్ తీసుకొని మీటింగ్ చేస్తూ వచ్చే పరిస్థితి ఉండే. ఈరోజు పీపుల్ డిజిటల్ లో రావడం జరుగుతుంది. డిజిటల్ మీటింగ్లు కూడా పీపుల్ కు ఒక ప్రోగ్రామింగ్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఆలోచించి చూడండి, ఆల్మోస్ట్ మార్చి 22కు లాక్డౌన్ స్టార్ట్ అయింది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అంటే ఆల్మోస్ట్ 4 నెలలు అవుతుంది లాక్డౌన్. 4 నెలల నుండి మనకి బయట ఓపెన్ మీటింగ్స్ బంద్ అయినాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ లో జూమ్ మీటింగ్స్ లో అందరం గ్యాదర్ అవుతున్నాం. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అందరం కష్టపడుతున్నాం దీనికోసం. రియల్ గా చాలా రాబోయే కాలంలో ఏమైతుందంటే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఇది. ఒకసారి మీరు ఆలోచించి చూడండి, ఎక్కడైనా మీటింగ్ ఉందనుకోండి, అందరం మీటింగ్ కు ట్రావెల్ చేసి మీటింగ్ అటెండ్ అయ్యి ఇంటికి పోవాలంటే చాలా కష్టమైన పని. అట్లాంటిది ఈ రోజు ఇంట్లో ఉండి మీటింగ్ అటెండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఒకటి, వీటిని యూజ్ చేసుకొని మీరు అందరు గ్రో కావాలని కోరుకుంటున్నా. నేను మీకు చెప్పేది ఏమంటే, నేను చెప్పే ఇంపార్టెంట్ విషయం ఏమంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ కనుక చూస్తే ఇప్పుడు చాలా మనుషులకి ఇన్కమ్ డిస్టర్బెన్స్ అనేది జరిగింది. వాస్తవంగా మనం ఫస్ట్ ఏమనుకున్నాం, నెల ఉంటది, 2 నెలలు ఉంటది, 3 నెలలు ఉంటది అనుకున్నాం. కానీ ఇది సంవత్సరం 2 సంవత్సరాలు అయినా కానీ క్లియర్ అవుతుంది అనే సిచ్యువేషన్ అయితే కనబడడం లేదు. మరి సంవత్సరం 2 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లకు పీపుల్ వెళ్ళిపోతారు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో మీకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ దొరికింది. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ దొరికింది. పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసుకునే ఒక అవకాశం. మళ్ళీ రెగ్యులర్ గా మేము మీటింగ్లలో మీరు హౌ టు బిల్డ్ బిజినెస్ అనే విషయాన్ని మేము నేర్పిస్తున్నాం. ఒకసారి అర్థం చేసుకొని చూడండి, పెట్టుబడి లేకుండా బిజినెస్ వచ్చింది. ఫోన్ రిలేటెడ్ బిజినెస్, మీరు ఒక ఇంటర్నెట్ ఫోన్ మీ చేతిలో ఉంటే బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు. మేము ఇంత మనుషులం, ఇంత పెద్ద టీమ్ ఆర్గనైజేషన్ లో మేము అందరం ఒకరికొకరు ఇప్పుడు మాకు అందరం ఒక అండర్స్టాండింగ్ రానికే చాలా పెద్ద కథ. ఇప్పుడు మేము సూర్యుని చుట్టూ గ్రహాలు ఎటు పడితే అటు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి. అట్లా మేము అన్ని గ్రహాలు ఇష్టం వచ్చినట్టు తిరిగే పరిస్థితులలో అందరం ఒక లైన్ మీదకి వచ్చినాం. ఎందుకు? టీమ్ కు హెల్ప్ జరగాలని ఒక ఉద్దేశం కోసం. మాకు ఏ పంచాయతీలు ఉన్నా పక్కకు పెట్టి అందరం వచ్చేసి ఒక్క యూనిటీకి వచ్చేసినాం, టీమ్ కి హెల్ప్ చేయాలని. ఈ మీటింగ్లకు అందరం సపోర్ట్ చేస్తున్నాం. వీటిని వాడుకొని మీరు అందరూ గ్రో కావచ్చు. రియల్ గా ఎక్సలెంట్ స్పీకర్లను మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ టైంలో మీకు బిజినెస్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ బిజినెస్ ఇది. 0 ఇన్వెస్ట్మెంట్ తోని మీరు లక్షల రూపాయలు సంపాదించుకునే ఆపర్చునిటీ ఇది. దీన్ని వదలకండి, గట్టిగా పట్టుకోండి. పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ మీ చేతులకు వచ్చింది. మీరందరూ ఈ బిజినెస్ యూజ్ చేసుకొని గ్రో కావాలా. మీరందరూ లైఫ్ లో హ్యాపీగా మీ లైఫ్ ను లీడ్ చేయాలా. ఇట్లాంటి సిచ్యువేషన్ లో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోనికి బిజినెస్ మీకు ఒక అవకాశం. ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ ను సీరియస్ గా తీసుకోండి. మా అందరి ఫోన్ నంబర్స్ ఉంటాయి మీ టీంలో ఎవరో ఒకరి దగ్గర. మా అందరితో మీరు ఫోన్ లో కూడా మాట్లాడి కమ్యూనికేషన్ చేసుకోవచ్చు, బిజినెస్ నేర్చుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. మేమందరం మీ బిజినెస్ పెద్ద కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, గుడ్ లక్. థ్యాంక్ యూ సంపత్, అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్, బెస్ట్ మెసేజ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే లెవెల్లో మేము కూడా ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అరుణ. నేను హౌస్ వైఫ్ తో పాటు బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి తేజ చాలా మంచి డీసెంట్ ప్లాన్. మొత్తం కంపెనీ కవర్ చేసిండు, ఫ్రాంచైజ్ కవర్ చేసిండు, ప్రొడక్ట్స్ కవర్ చేసిండు, సిస్టమ్ కవర్ చేసిండు. ఆల్ ఆర్ టోటల్ ఇంత డీసెంట్ గా మాట రిపీట్ కాకుండా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినావు బేటా. కీప్ ఇట్ అప్, ఇట్లనే సక్సెస్ అవుతూ ఉండు. నెక్స్ట్ వచ్చేసి నా మెసేజ్ ఏంటంటే,
లైఫ్ మన లైఫ్ ఏమంటది మన చేతిలో ఉంటది. మనం చేసే కర్మలు, మనం ఎలాంటి కర్మలు చేస్తాం, మనం ఎలాంటి పనులు చేస్తాము. అందుకే పెద్దవాళ్ళు అంటారు చూడండి, మనం చేసే కర్మలను మనం కాకుండా మన పిల్లలు అనుభవిస్తారు. మన తాత ముత్తాతల ఆస్తులు మనకు వస్తాయా రావా? అట్లనే మనకు వస్తాయి, తర్వాత మన పిల్లలకు వస్తాయి. ఇట్లనే మనం ఏవైతే మంచి పని చేస్తామో మనము ముందు మంచి అనుభవిస్తాం, తర్వాత మన పిల్లలు అనుభవిస్తారు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, ఈ బిజినెస్ లో కేవలం డబ్బే కాదు, డబ్బు బయట కూడా సంపాదించుకోవచ్చు, కానీ వాల్యూస్ ఉంటాయి. వాల్యూస్ తో కనుక మీరు బిజినెస్ చేసుకుంటూ పోయింది అనుకోండి, సక్సెస్ లేట్ కావచ్చు కానీ తప్పకుండా దొరుకుతుంది. ఆల్ ద బెస్ట్, గో డైమండ్. నైస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అండ్ నా పేరు వచ్చేసి ఇందాక ఇంట్రొడ్యూస్ చేసినప్పుడే చెప్పాను, డాక్టర్ మూర్తి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. తర్వాత వచ్చేసి ఏంటంటే మెసేజ్ వచ్చేసి, సో మీరు ఇందాక చూసినారు కదా, సాయి అసలు ఫస్ట్ టైం ప్లాన్ చెప్పినాడు ఆయన. నేను అనుకున్నాను ఒకసారి మాట్లాడిన తర్వాత ఎట్లా అని, నిజంగా వెరీ గ్రేట్ అన్నమాట. అలాంటి వాళ్ళు ఆర్గనైజేషన్ లో ఎక్కడో ఒక దగ్గర ఉంటారు, బట్ దిస్ ఈస్ ద ఆపర్చునిటీ అన్నమాట. అలాంటి వాళ్ళకు ఒక అవకాశం తీసుకొని వచ్చి, ఆయన ఆల్రెడీ జాబ్ లో ఉన్నాడు. ఒక స్టూడెంట్స్, ఒక యంగ్స్టర్స్ అనే వాళ్ళని ఈరోజు చూసినట్టయితే వాళ్ళది రకరకాలుగా ఉంటది. వాళ్ళు తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉండడం కానీ, లేదంటే దోస్తులతో టైం వేస్ట్ కానీ, ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో హీఈస్ ఒక ఎగ్జాంపుల్ గా ఈ రోజు ఆయన ప్రూవ్ అయినాడు, ఐడియల్ గా నిలబడ్డాడు. ఎంతో మందికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూరా వరల్డ్ లోపలగా ఇది ఒక అవకాశం అన్నమాట, యూత్ కోసము, అదే రకంగా ఉమెన్ కోసము. సో దీంట్లో సక్సెస్ కావడానికి ఏమీ లేదు. సింపుల్ గా సాయి చెప్పినట్టుగా మనం ఎక్కడో ఒక దగ్గర ప్రొడక్ట్స్ వాడుకుంటాము, నిజాయితీగా ఆ ప్రొడక్ట్స్ ను ఇక్కడ మనం వాడుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నుండి డబ్బు వస్తుంది కాబట్టి. రెండోది ఏంటంటే, మనకు నచ్చిన ప్రొడక్ట్స్ ని, మనము విశ్వసించే వాటిని, మనకు తెలిసిన, మనము బాగుపడాలనుకునే వాళ్ళకి షేర్ చేయడము. వాళ్ళకి మన దగ్గర ఒక మంచి ఏదన్నా ప్రసాదం కానీ ఏదన్నా దొరికితే మన వాళ్ళకి కావాలనుకుంటాం కదా, అదే భావంతో మీరు మన వాళ్ళకి, అంటే మీ వాళ్ళకి దీన్ని షేర్ చేస్తూ ఈ రకంగా ఈ రెండు పనులు కంటిన్యూ చేసినట్టు ఒక ఆర్గనైజేషన్ తయారవుతుంది. ఆ ఆర్గనైజేషన్ లో ఏంటంటే ఒక వాల్యూస్, ఒక సిస్టమ్, ఒక ఫ్యామిలీలో, ఒక సమాజంలో, ఒక దేశంలో వాల్యూస్ ఏ రకంగా అయితే ఉంటాయో దాన్ని బట్టే. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నారు, అవునా కదా. సో ఈ బిజినెస్ లో కూడా ఏంటంటే వాల్యూమ్, పిన్స్, పైసలు ఇవన్నీ ఓకే వస్తాయి అవి, కానీ వీటితో పాటు ఏంటంటే సాయి చెప్పినట్టుగా బ్రిట్ వరల్డ్ వైడ్ ఒక మనిషిని తయారు చేస్తుంది. ఈ రోజు మంచి డాక్టర్ కావాలనుకుంటారు, మంచి ఇంజనీర్ కావాలనుకుంటారు, బిజినెస్ మెన్ కావాలనుకుంటారు. ఎవరిని అడిగినా కానీ ఏంటంటే నేను ఒక మంచి వ్యక్తిని తయారవుతా అనేది ఎవరికి రాదు, అది ఇక్కడ జరుగుతుంది అన్నమాట. మనము కోల్పోయినటువంటి మన వాల్యూస్ కావచ్చు, మన కల్చర్ కావచ్చు, అవన్నీ కూడా మళ్ళీ ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ అనే దాని ద్వారా మళ్ళీ ఒకసారి ఎంవే అండ్ బ్రిట్ వరల్డ్ వైడ్ మన ఆర్గనైజేషన్ ద్వారా మళ్ళీ ఈ రకంగా దాంతో పాటు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అనమాట. ఇట్స్ అ బెస్ట్ కాంబినేషన్ అండ్ ద కంప్లీట్ ప్యాకేజ్ ఫర్ ఎన్ ఇండివిజువల్ ఆఫ్ ది అర్త్ అనమాట. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, కీప్ ఇట్ అప్. మీరు ఒకవేళ బిజినెస్ కొత్త వాళ్ళు అయితే దీన్ని చూసి తెలుసుకొని జాయిన్ అవ్వండి. అదర్వైజ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో కంటిన్యూస్ గా మీరు ఒక రోజు జాయిన్ కాగానే అయ్యేది కాదు, లేదంటే మనం మైండ్ సెట్ మారడానికి, ఒక కన్జ్యూమర్, ఒక ఎంప్లాయ్మెంట్ నుండి ఒక బిజినెస్ మ్యాన్ గా మారడానికి చాలా టైం పడుతుంది. సో మన కేవలం సూపర్ఫిషియల్ కాకుండా మన డిఎన్ఏ, మన థాట్ ప్రాసెస్ లో చేంజ్ కావాలంటే టైం అయితే పడుతుంది. కొంచెం పేషెన్సీ పెట్టుకొని ఒక గట్టి నమ్మకం, గట్టి డిటర్మినేషన్ తోటి వచ్చినారట్టయితే, ఇక్కడ మేము పూర్తి టీం ఉంది మనది, నాట్ ఓన్లీ లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ వరదాకా మన టీం ఉంది. మనం పెద్ద బిజినెస్ చేయొచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే, ఈ బిజినెస్ లో సఫైర్స్ అని ఉంటారు. సఫైర్ అంటే ఏమంటే వాళ్ళ ఆర్గనైజేషన్ లో రెండు ఆర్గనైజేషన్ లో ఆల్రెడీ ఒక 10,000 వాల్యూమ్ పర్ మంత్ చేసే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు రాయల్టీ ఇన్కమ్ వస్తుంటది వాళ్ళకి. ఇట్స్ ఎ బెస్ట్. ఒక టీచింగ్ లెవెల్లో, టీచర్స్ లెవెల్లో ఉంటారు వాళ్ళు. సో మంచి లెవెల్ ఇది. వీళ్ళు వచ్చేసి ఏంటంటే నేమ్, ప్రొఫెషన్, ప్లేస్, 1 to 2 minutes ఇంపాక్ట్ స్టేట్మెంట్ కోసం ఇన్వైట్ చేస్తున్నాను. కేపీ రెడ్డి అండ్ సునీల. కేపీ రెడ్డి గారు ఉన్నారా? కేపీ రెడ్డి ఓకే, బహుశా లేనట్టున్నారు. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఏంటంటే ఈ బిజినెస్ లో ఎమరాల్డ్స్ అంటారు.
ఎమరాల్డ్స్ అంటే ఏమంటే 3 ఆర్గనైజేషన్స్, వీళ్ళ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ 10,000 వాల్యూమ్స్ ఎవ్రీ మంత్ 6 months మినిమం ఫైనాన్షియల్ ఇయర్ లో చేసినట్టయితే వాళ్ళను ఎమరాల్డ్స్ అంటారు. చాలా ప్రెస్టీజియస్ లెవెల్ అన్నమాట. ఎమరాల్డ్ అంటే 3 యు ఆర్ ఫ్రీ అన్నమాట. ఒకవేళ కనుక వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, దాన్ని వాళ్ళు వదిలేసి పూర్తిగా దీని మీద డిపెండ్ అయ్యేంత అవకాశము, ఇన్కమ్ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ ఇన్వైటింగ్ జంగయ్య అండ్ బాలమణి. గుడ్ ఈవినింగ్, నా పేరు జంగయ్య, నేను వచ్చేసి బిల్డింగ్ కాంట్రాక్టర్ని. సౌండ్ జంగయ్య, గుడ్ ఈవినింగ్. బిల్డింగ్ కాంట్రాక్టర్ని, మా మిస్సెస్ మనీ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు బాలమణి, హోమ్ మేకర్. మేము 9 years నుంచి ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నామండి. ఈ బిజినెస్ వచ్చేసి ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఇది న్యూ కమర్స్కి అంత ఈజీగా అర్థం కాదండి, అర్థమయ్యే బిజినెస్. ఎందుకు అంటే మనం బిజినెస్ ఎంత మంచిదైనా మనం చూసేదాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ఇందులో కొత్త వాళ్ళ న్యూ కమర్స్ అర్థం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రోడక్ట్ యూజ్ తెలియాలి అంటే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇప్పుడు జూమ్లో మీటింగ్స్ వస్తున్నాయి, మన ప్రోడక్ట్ మీటింగ్స్ వస్తున్నాయి కదా, మనం రెగ్యులర్గా మీరు ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయగలిగితే మీకు అర్థమవుతుంది. దాంతోపాటు మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ చేయి పట్టుకోండి. ఎందుకంటే మేము 9 years నుంచి శ్రీనివాస్ సార్ అండ్ కృష్ణకుమార్ మేడం ఎలా చెప్తే అలా వేసాము. దాంతోపాటు మీరు సిడీస్ కానీ, బుక్స్ కానీ, ఇలాంటి మీటింగ్స్ కానీ అటెండ్ అవుతే మాలాగా మీరు కూడా ఇలా ఈ స్టేజ్కి రావచ్చు. మెయిన్గా అయితే మీరు సిస్టమ్ ఫాలో కండి. థ్యాంక్ యూ, టేక్ రైట్ డిసిషన్. గుడ్ ఈవినింగ్, నా పేరు జంగయ్య అండి. నేను వచ్చేసి బిజినెస్ని అంటే చాలా సంవత్సరం చేస్తున్నా. చేయడం అంటే ఏం లేదు ఇందులో లోపల. సాయి తేజ సూపర్ ప్లాన్ మాత్రం చాలా బాగా చెప్పినావు. ఇది ఎంత బాగా చెప్పినా మీరు రిసీవింగ్ మోడ్లో ఉండాలి. రిసీవింగ్ మోడ్ అంటే మన గూగుల్లో బఫర్ అయితే చూడండి అట్లా ఉండాలి. మీరు ఒక లుకింగ్ జోన్లో ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఏదో ఒకటి చేద్దామన్న ఇంటెన్షన్ మీకు ఉన్నప్పుడు ఈ బిజినెస్ అనేది కరెక్ట్ మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. అంతే తప్ప ఎవరో పిలిచారు, ఇప్పుడు మోదీ సార్ పిలిచిన, లేకపోతే సంపద సార్ పిలిచిన, నేను పిలిచిన, సంథింగ్ ఎవరు పిలవడం ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంత అంటే ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ ఎంత డెప్త్ ఉంది, దీని లోపల ఎంత పొటెన్షియల్ ఉందన్న విషయం మీకు ఒకే రోజులో అర్ధ గంటలో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇప్పుడు ఎంత బాగా చెప్పినా కానీ అది అర్థమైనట్టే ఉంటుంది, బయటికి వెళ్తే అర్థం కానట్టు ఉంటుంది. అంటే దీనికి ఏంటంటే పర్సిస్టెన్సీ అనేది మనం కనుక కరెక్ట్ మెయింటైన్ చేయకపోతే అర్థం కాదు. ఎందుకు పర్సిస్టెన్సీ అంటే మనం చేసే బిజినెస్ మనం ఆల్రెడీ ఒక అసోసియేషన్ ఉంటాం కనుక అలాంటి అసోసియేషన్ నుంచి బయటికి రావాలంటే కొద్దిగా కష్టం. ఎందుకంటే ఇప్పుడు రాకెట్ పైకి ఎగరాలనుకున్నప్పుడు 75% ఇంధనం స్టార్టింగ్ మోడ్లోనే ఉంటుంది. భూమి గ్రావిటీని మనం వదిలించుకోవడానికి వాడాల్సి వస్తుంది. భూమి మీద వచ్చే 75% వాటర్ ఎట్లయితుందో 25% ఎట్లయితే మనకు ఆ భూమి ఉందో, నెగిటివ్ పీపుల్ 75% పీపుల్ ఉంటారు, మన చుట్టే ఉంటారు, ఎక్కడ ఉంటారు. ఎందుకంటే మన చుట్టూ వాళ్ళని బట్టి మనం ఇంపాక్ట్ అవుతూ ఉంటాం. అందుకని మెజారిటీ నేను ఇందులోకి వచ్చిన ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో అయితే ఇంట్లో ఫ్యామిలీ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. వాళ్ళందరూ ఏమంటారు, ఎన్నికి లాగుతుంటారు, అదే మీ వల్ల కాదురా, చేసిరా, వదిలేసిరా అని చెప్పేసి బిజినెస్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ ఇస్తుంటారు. మీకు ఇనిషియల్ స్టెప్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ బిజినెస్ లో ప్రొడక్ట్ ఏంటి, బిజినెస్ పొటెన్షియల్ ఏంటి. మీకు చాలా చెప్పారు ఇందాక, చెప్పేటప్పుడు చాలా మంది ఉంటారు, చాలా మంది రాసుకోరు నాకు తెలిసి. మీరు ఏ ఒక్క స్పీకర్ వచ్చినా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ మీకు ఇస్తుంటారు. దాన్ని ఎవ్రీ వీక్ మీరు కూర్చొని రాసుకోగలగాలి. మీరు నేర్చుకోగలరు. లెర్నింగ్ మోడ్ లో ఉండాలి మీరు ఫస్ట్. అంటే లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీకు ఎర్నింగ్ స్టేజ్ వస్తుంది. లెర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ రాదు. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎప్పుడైనా మీరు చిలక దోశను చూసేటప్పుడు మీకు ఒక కోత్ మన చిలకని ఆ బోన్ లో పెట్టి ఆడ కూర్చొని ఉంటాడు ఎవరు, అతను ఆ చిలక దోశను చూసేవాడు. అందులో ఉన్న చిలక ఏం చేస్తా అంటే బయటికి రావడానికి ఈస్తా ఉంటది. ఆ బోన్ లో ఉండే కిచకిచ అరచు కూడా బయటకు వద్దామని చెప్తుంటే, బయటకు వద్దామని ఇంటెన్షన్ అతను ఏం చేస్తాడంటే బయటకు వచ్చి ఒక కాఫీ గుంజిపోమ్మా అంటే బయటకు వస్తుంది. ఎగిరే స్వేచ్ఛ ఉంది, కానీ ఎగిరే స్వేచ్ఛ ఉన్న మనం ఎందుకు ఉంచదు, ఆటోమేటిక్ కాఫీ ముస్తుంది, మళ్ళీ లోపలికి పోతుంది. అది ఏకున్నా ఆటోమేటిక్ లోపలికి కూర్చుంటుంది. మళ్ళీ అది ఆ జాలి వేయగానే ఆటోమేటిక్ తీస్తుంటాయి. మన ఇంటెన్షన్ పెట్టినప్పుడు ఏదో ఒక జాబ్ లో ఉంటాం, జాబ్ లో సఫర్ అవుతుంటాం. మన జాబ్ వలన సంథింగ్ అలా ఇన్కమ్ లేకనో బాస్ వలన ఎవరి వల్ల సఫర్ అవుతుంటాం. ఏదైనా ఒక ఇన్కమ్ చేయాలని మనం అది బాగా తపన పడుతుంటాం. ఇలాంటి ఆపర్చునిటీ ఒకటి చూపించేస్తే ఆపర్చునిటీ చూసిపోయి మళ్ళీ ఆటోమేటిక్ జాబ్ లోకి వెళ్ళిపోతాం. మరి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది కదా, ఎందుకు చేసుకోలేకపోతున్నాం మనం అంటే మనం ఆల్రెడీ ఒక దానికి అలవాటు పడి ఉంటాం కనుక అలవాటు పడి ఉన్న కొన్ని అలవాటుని మనం వదిలించుకోవడం బిజినెస్ అంటే ఇక్కడ రైట్ ఏంది రాంగ్ ఏంది మీరు తెలుసుకోగలగాలి. ఈ రోజు నేను చేసే బిజినెస్ రైటా, నేను చేసే జాబ్ రైటా. నేను జాబ్ లో ఉంటే ఒక 20-25 years లోపల నేను ఫ్రీ అయితేనా కానా, 30 years మనం 30 years ఖచ్చితంగా 40 years ఖచ్చితంగా జాబ్ చేస్తాం.
మరి ఆ జాబ్ లో ఉండి జీవితాంతం మనం సర్వే కావడానికి చేస్తున్నాం అంటే జాబ్ రైట్ ఆర్ రాంగ్. ఫస్ట్ మీరు అది క్లారిటీ తీసుకోవాలి. ఫస్ట్ ఈ బిజినెస్ అనేది ఒక 2 to 5 years. ఈ 2 to 5 years లో మీరు చేయాల్సిన పని ఏంది? ఒక 2-3 గంటలు ఖచ్చితంగా మీరు ఈవినింగ్ టైం దీనికోసం కేటాయించాలి, ఖచ్చితంగా కేటాయించాలి. ఇట్లాంటి మీటింగ్స్ ఉంటాయి, మీ అప్లైన్ అసోసియేషన్ ఉంటుంది, రెగ్యులర్ గా ఎవరినో ఒకరిని కలుస్తుండాలి, మీరు మాట్లాడుతుండాలి, ఈ బిజినెస్ ని షేర్ చేస్తూ ఉండాలి. మీరు రెగ్యులర్ కన్సిస్టెన్సీ వర్క్ ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో మీరు ఆటోమేటిక్ ఇన్కమ్ గెయిన్ చేయగలుగుతారు. కానీ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఫస్ట్ ఇనిషియల్ గా నాకేం కావాలి, చాలా ఇంపార్టెంట్. చాలా మంది వచ్చి మనం మోటివేట్ చేస్తుంటారు, కానీ వాళ్ళు ఎందుకు మోటివేట్ చేస్తారో వాళ్ళకి క్లారిటీ లేదు. కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అనే విషయం మీకైనా క్లారిటీ ఉండాలి కదా, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ బిజినెస్ నేను ఒక పర్పస్ కోసం పనిచేస్తున్నా, ఇంకొక గోల్ పర్పస్ నేను ఈ 2 సంవత్సరాల లోపల నాకు ఒక 1 lakh ఇన్కమ్ గెయిన్ చేయాలి, అందుకోసమే నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన అనేది మీరు ఫస్ట్ స్ట్రాంగ్ డ్రీమ్ ని మీరు రాసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు ఆ డ్రీమ్స్ కనుక మీకు క్లారిటీ లేదనుకోండి, మీరు బిజినెస్ చేయడం ఏంటంటే స్టాండర్డ్ సైకిల్ దగ్గరట్టే ఉంటుంది. మీరు పని చేస్తారు కానీ రిజల్ట్ రాదు. ఎందుకు రిజల్ట్ రాదో తెలుసా? ఫస్ట్ మనం ఫిక్స్ గా ఏదో సినిమా చెప్తాను నేను మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వర్క్ అయితే, మీరు మైండ్ లో ఫిక్స్ కండి మీకు బ్లైండ్ గా జరుగుతుంది వర్క్. మీరు ఎంత వర్క్ చేసినా మీరు మైండ్ లో ఫిక్స్ అవుతా వర్క్ జరగదు. జస్ట్ నేను చెప్తున్నా కదా, నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, జీవితం అంటే 60 సంవత్సరాల హార్డ్ వర్క్ కాదు, 2 సంవత్సరాల స్మార్ట్ వర్క్. ఈ 2 సంవత్సరాలు మీరు చేయాల్సిన పని అంటే ఇందులోకి వచ్చి మీరు టీమ్ ని బిల్డ్ చేయండి, ఒక రైట్ పీపుల్ ని చూస్ చేసుకోండి. రైట్ పీపుల్ అనే వాళ్ళు రారండి, వచ్చిన పర్సన్ రైట్ గా తయారు చేసుకోవడం బిజినెస్ మోటో. ఏంటంటే ఇందులోకి వచ్చిన పీపుల్ మీరు ఏంటంటే ఎంతో కష్టపడి మనం ఒక పర్సన్ తీసుకొస్తాం, తీసుకొచ్చిన పర్సన్ ని రెగ్యులర్ గా కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. వచ్చిన పర్సన్ కి ప్రొడక్ట్ గురించి నేర్పించడం, సిస్టమ్ గురించి నేర్పించడం, రెగ్యులర్ ఇలాంటి మీటింగ్ కమ్యూనికేట్ చేయడం నేర్పించాలి ఫస్ట్ ఇనిషియల్ గా. వాళ్ళకి ఏంటంటే అందరికీ చెప్తారు కదా ఇదే మీటింగ్ కదా రోజు ఉంటాం కదా అని చెప్పి చాలా మంది లోపల భ్రమలో ఉంటారు చాలా మంది. మరి ఇంతమంది ఇందులో ఉన్న శ్రీనివాస్ సార్ ఎందుకు అటెండ్ అవుతుంది, దేవేశ్ సార్ ఎందుకు అటెండ్ అవుతుంది, సుమిత్ సార్ ఎందుకు అటెండ్ అవుతుంది, మరి ఇప్పుడు చాలా మంది లీడర్స్ ఇందాక మాట్లాడిన లీడర్స్ రెగ్యులర్ గా ఎందుకు అటెండ్ అవుతారు? ఈ లెర్నింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళే అప్పుడప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు జాయిన్ అవుతుంటారు, అప్పుడప్పుడు పోతుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి బిజినెస్ ఇంకా విజన్ అర్థం కాదు. ఈ బిజినెస్ విజన్ కనుక మీకు అర్థమైతే రియల్ గా చెప్తున్నా మీకు నిద్ర రాదు. ఎందుకు నిద్ర రాదో తెలుసా? ఏదో అచీవ్ చేయబోతున్నాం, ఏదో గొప్ప పని చేయబోతున్నాం, ఒక ఉత్సాహం వల్ల మీకు ఆటోమేటిక్ ఒక ఎమోషన్ తో వర్క్ చేస్తాం. ఆ క్లారిటీ లేనంత వరకు మీ బిజినెస్ అనేది కుంటుతా ఉంటది. మీకు ఎప్పుడైతే బిజినెస్ క్లారిటీ వస్తుందో మీకు అప్పటి నుంచి రియల్ బిజినెస్ ఆలోచించి స్టార్ట్ అవుతుంది. చాలా మంది కోర్ లీడర్స్ ఇందులోకి వచ్చి ఉంటారు. బిజినెస్ రావడం ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు వచ్చినాం కదా అన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అని ఇంపార్టెంట్ అనే డైలాగ్ ఉంటుంది, మీకు తెలుసుకోలేదు ఆ డైలాగ్. ఇది నిజం. ఎందుకంటే మీరు బిజినెస్ రావడం ఇంపార్టెంట్ కాదు, బిజినెస్ డిసైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇలాంటి బిజినెస్ పైసా ఇన్వెస్ట్మెంట్ లేకుండా తరతరాలను సెక్యూర్ ఒక లెగసీ ఇన్కమ్ క్రియేట్ చేసే బిజినెస్ ఆపర్చునిటీ మీకు బయట వెతికినా దొరకదు. ఎందుకంటే 60-70 సంవత్సరాలు చాలా మంది బిజినెస్ లో ఉన్నారు. అంటే న్యూట్రలైట్ అనేది 80 సంవత్సరాలు, బిజినెస్ అనేది 60-61 సంవత్సరం అవుతుంది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ అనుభవాన్ని మీకు యూట్యూబ్ లో ఫ్రీగా మీరు గెయిన్ చేసుకోవచ్చు. అనుభవాన్ని మొత్తం 60 సంవత్సరాల అనుభవాన్ని ఒక గంటలో ఒక అర్ధ గంటలో మీకు చెప్పగలుగుతామా? చెప్పలేము కదా. ఈ బిజినెస్ ని రెగ్యులర్ గా మీరు అటెండ్ కావాలి, రోజు ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఇప్పటికి మీ బిజినెస్ లోకి వచ్చి ఎమరాల్డ్ అయినా ఇప్పటికి వచ్చి ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన. అంటే ఈ రోజు వచ్చి నేను మా విలేజ్కి వెళ్ళినా ఇన్ టైం లోపల ఈ బిజినెస్ ఉంటుందని నాకు తెలిసి ఈ టైంలో నేను మీటింగ్ అటెండ్ కావాలి. ఇది ప్రాపర్ ప్లాన్ చేసుకోగలగాలి. మన మీటింగ్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి మనకు అర్థమైన తర్వాత మనకు బయటవి ఏం గుర్తురావండి, మీకు ఓన్లీ మన బిజినెస్ మన కోసం గుర్తొస్తారు. ఇట్లా మీరు ఒక బిజినెస్ కి ఒక ప్రయారిటైజ్ ఇచ్చి మీరు బిజినెస్ చేయగలిగితే బిజినెస్ లో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. రైట్ బిజినెస్ రైట్ గా డిసైడ్ కండి, రైట్ గా వర్క్ చేయండి, రైట్ గా మెంటర్ ఉంచుకోండి, అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. బ్యాక్ టు థ్యాంక్ యూ జంగయ్య, అండ్ చాలా మంచి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ఎమరాల్డ్ లెవెల్ ని 12 months అవుట్ ఆఫ్ 12 year లో మెయింటైన్ చేసిన వాళ్ళను ఫౌండర్ ఎమరాల్డ్స్ అంటారు. వాళ్ళు నిజంగా వాళ్ళ బిజినెస్ చాలా స్టేబుల్ స్ట్రాంగ్ గా ఉంటుంది. వాళ్ళ ఆర్గనైజేషన్ లో చాలా మంది ఉంటారు, మెంటర్షిప్ అనేది జరుగుతూ ఉంటది. చాలా బెస్ట్ లెవెల్ అన్నమాట ఇది. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మా స్పాన్సర్ వాళ్ళ ద్వారానే ఈరోజు మేము మా ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళే కనుక మమ్మల్ని ఒకవేళ కనుక అది అప్పుడు కనుక సరిగా అంటే ప్రీజడ్జ్ చేసి ఉంటే కనుక ఈ రోజు మేము కానీ మా ఆర్గనైజేషన్ కానీ ఉండేది కాదు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో వాళ్ళు మరెవరో కాదు, శ్రీనివాస్ గారు అండ్ కృష్ణ కుమారి ఫ్రమ్ హైదరాబాద్. ఎస్ మూర్తి సార్, గ్రేట్ ఎక్సలెంట్ ప్లాన్. ఈరోజు అయితే అదరగొట్టండి మనోడు. సాయి, కంగ్రాచులేషన్. ఏమన్నా ప్లాన్ ఆఫ్ ఫెంటాస్టిక్ ప్లాన్, ఎక్సలెంట్, సూపర్, లవ్ యూ. Our all leadership
ఓకే, ఈరోజు ఫుల్ భోజనం ఉన్నట్టుంది. ఓకేనా, ఫెంటాస్టిక్ ప్లాన్, ఫెంటాస్టిక్ మెసేజెస్, ఆల్ లీడర్స్కి వచ్చే సెల్యూట్, ఎక్సలెంట్ ప్లాన్ ఉంది. అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూ పీపుల్ ఉంటే కన్నా యువర్ లక్కీ పీపుల్. ఎందుకంటే దీనికన్నా అద్భుతమైన బిజినెస్ ఈ సృష్టిలో లేదు. ఇన్క్రెడిబుల్ బిజినెస్ ఇది. జస్ట్ ఒక 2 సంవత్సరాలు ఈ బిజినెస్ మీరు సిన్సియర్గా, అరే నాకు ఒక మాట చెప్పండి, ఇంటర్మీడియట్ ఉంది కదా, ఎన్ని రోజులు చదవాలా? 2 years. ఒకవేళ ఇంటర్మీడియట్ 2 years చదివిన వానికి ఏమి ఇస్తారు? ఒక కాగితం ఇస్తారు, నువ్వు పాస్ అయినావు పో అని. కదా, ఎందుకు పనికి వస్తుంది అది? డిగ్రీలో ఎక్కువ, లేకపోతే బీటెక్ ఏదైనా కోర్స్, ఇంకొక డిగ్రీ గ్రాడ్యుయేషన్ పనికి వస్తుంది. కానీ అదే 2 years నేను చదువు రైట్ అంటారా, చదవండి. కానీ మీ టైంను, వాల్యుబుల్ టైంను, ఎన్పిటి నాన్ ప్రొడక్టివ్ అవర్స్ని బిజినెస్లో 2 years మీరు పెట్టగలిగితే నేను గ్యారంటీ ఇస్తాను, 2 years హానెస్ట్గా వర్క్ చేస్తే మీరు రాబోయే జనరేషన్స్ ఉంటాయి కదా, ఫినాన్షియల్ ఫ్రీ అవుతాయి. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఇన్ ద ఎర్త్, ఈ మొత్తం భూమి మీదనే దీనికన్నా అద్భుతమైన బిజినెస్ లేదు. మీరు చూడండి ఎటువంటి రకాల పీపుల్ బిజినెస్ బిల్డ్ చేస్తాను. ఉదాహరణకు మన మూర్తి సార్ ఉన్నాడు, డాక్టర్, జంగయ్య ఉన్నాడు, కాంట్రాక్టర్, నేను ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు ప్లాన్ చెప్పిన సాయి స్టూడెంట్. అంటే అర్థమైంది చెప్పండి, అన్ని రకాల పీపుల్కు మ్యాచ్ అయ్యేది. ఇప్పుడు అన్ని రకాల పీపుల్కి సెట్ అయ్యే బిజినెస్ ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో కొన్ని 5 విషయాలు మనం గట్టిగా పట్టుకోవాలా. ఈ 5 విషయాల్లో కొన్ని విషయాలు మీరు జస్ట్ చూడండి, కొన్ని విషయాలు ఫాలో చేయండి. నెంబర్ 1 వచ్చేసి ఎంవే కార్పొరేషన్. ఎంవే కార్పొరేషన్ 61 సంవత్సరాల ఘనమైన చరిత్ర అయిన కంపెనీ. ప్రొడక్ట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వర్క్ చేసే స్టైల్ కావచ్చు, హానెస్ట్గా వర్క్. ఎంవేలో నేను నా అనుభవం 20 ఏళ్ళు ఈ బిజినెస్లో. ఎంవేలో కంప్లీట్ హానెస్టీ బేస్డ్ బిజినెస్ బ్రాండ్. దీంట్లో నువ్వు ఒకవేళ డిజానెస్ట్గా చేయాలని చూసినా ఏముండదు. ఇది ఆనెస్ట్ పీపుల్ గేమ్ ఇది. నెంబర్ 2 BWW సిస్టమ్. మీకు కంప్లీట్ ప్యాకేజ్ మీకు నేర్పిస్తుంది, బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయాలి. కంపెనీ ప్రొడక్ట్స్ ఇస్తుంది, నీకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది, నీకు ఒక బిజినెస్ ఓనర్షిప్ ఇస్తుంది. 2 వచ్చేసి నువ్వు అది కంపెనీ జస్ట్ దాని పని తను చేస్తుంది. బ్రిట్ వరల్డ్ నీకు సేమ్ నాలెడ్జ్ కావచ్చు, మెంటర్షిప్ కావచ్చు, నీకు బ్రిట్ వరల్డ్ నుంచి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీ ఎల్ఓఎస్. ఇప్పుడు మన ఎల్ఓఎస్ ఉంది, వరల్డ్స్లోనే ద బెస్ట్ ఎల్ఓఎస్ మంది. ఓకేనా, మీరు ఎల్ఓఎస్ను బ్లైండ్గా ఫాలో చేయొచ్చు. మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళు ఈ ఎల్ఓఎస్ పార్ట్, వాళ్ళు మీకు నేర్పిస్తారు బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయాలి. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక 2 సంవత్సరాలు మీ బ్రెయిన్ పెట్టద్దు, కాళ్ళు చేతులు మీ పెట్టండి, బ్రెయిన్ మీ అప్లైన్కి చెప్పండి, సార్ నువ్వు ఏం చెప్తే నేను చేస్తాను. ఏమైందంటే అతని దగ్గర ఇప్పుడు జ్ఞానం కన్నా అనుభవం విన్నాం. జ్ఞానం అనేది మనం బుక్స్ ద్వారా, గూగుల్ ద్వారా వస్తుంది, నేర్చుకోవచ్చు. కానీ వాళ్ళ అనుభవం ఉంది కదా, ఎట్లా బిజినెస్ బిల్డ్ చేయాలా, ఏం తప్పులు జరిగినాయి, ఏం రైట్ చేయాలా, ఇవన్నీ మీకు అనుభవంతో వస్తాయి. వాళ్ళ దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు మీకు నేర్పిస్తారు. 3 వచ్చేసి ఏంటంటే మీ ఎల్ఓఎస్. 4 వచ్చేసి ఏంటంటే చాలా సింపుల్, మీరు ఈ బిజినెస్ని హ్యాపీగా బిల్డ్ చేయండి. దీంట్లో మీరు అంటే మేము ఇన్ని రోజులు అయింది కదా బిజినెస్లో ప్రొడక్ట్స్ వాడడం, మనం బయటైనా కొంటాం, ఇక్కడైనా కొంటాం. బయట కిరాణా కొట్లో కొంటాం, ఏం రాదు. ఇక్కడ కొంటే నీ బిజినెస్ రన్ అవుతుంది, యువర్ ఓన్ బిజినెస్. నువ్వు ఖర్చు పెట్టే డబ్బే నీకు పెట్టుబడి. ఎంత స్మార్ట్ వర్క్ చెప్పండి. నువ్వు ఖర్చు పెట్టే డబ్బు దీంట్లో పెట్టుబడి. అందుకే ప్రొడక్ట్స్ బ్రాండ్ మార్చండి, ప్రొడక్ట్స్ వాడండి. వాడిన తర్వాత మీ అప్లైన్ అడగండి, సార్ నేను నెక్స్ట్ ఏం చేయాలి. ప్రొడక్ట్స్ వాడడానికి మీకు మీ అప్లైన్ వచ్చి నేర్పిస్తాడు, ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి, ఏం బ్రాండ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఏం చేయాలి. ఆయన ఏమైతే చెప్తాడో ఆ వర్క్ చేయడం స్టార్ట్ చేయి. ఇప్పుడు రోజు ఒక హోమ్ మీటింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఎంతమంది అయితే జూమ్లో ఉండరో ప్రతి ఒక్కరు నేర్చుకోండి జూమ్ మీటింగ్స్ ఎట్లా చేయాలి. ఎందుకంటే రాబోయే ట్రెండ్ జూమే. ఎందుకంటే మనం ఫిజికల్గా కలవలేము, ఇప్పుడు హాల్ మీటింగ్స్ ఉండవు. ఒకవేళ హోమ్ మీటింగ్ పోయినా 1-on-1 అంటే ఒకటికి పోయి ప్లాన్ చెప్పి రావచ్చు. నువ్వు ఒక ఇంట్లో కూడా 10 మందికి ప్లాన్ చెప్పలేవు. ఎందుకంటే మనకు చెప్పాలని అవతల మనం అలౌ చేయరు. అందుకే 1-on-1 ప్లాన్ ఒకటి, జూమ్ మీటింగ్స్ ఒకటి మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇది టెక్నాలజీ ఏజ్. ఇది ఈ టెక్నాలజీ ఏజ్లో మీరు మారకపోతే ఏమవుతారు? ఈరోజు నాకు చెప్పండి, డైనోసార్ లేదు, ఎందుకు చెప్పాలి, అది మారలేదు. కానీ బొద్దెంకు ఉంది, అది మారింది. ఏదైతే మారిందో అది భూమి మీద ఉంటుంది, ఏదైతే మారదో అది నశించిపోతుంది. మీరు ఫస్ట్ మారాలి. ఇప్పుడు ఈ బిజినెస్ బిల్డ్ చేయడానికి మాకు ఇనీషియల్ డేస్లో సిడీ ప్లేయర్లు వచ్చేటి, లేదా క్యాసెట్లు ఉండేవి. మేము పీపుల్కి చెప్పాడు, నీ దగ్గర క్యాసెట్ ప్లేయర్ ఉందా, సిడీ ప్లేయర్ ఉందా అని. ఈరోజు ఏంటంటే నీ దగ్గర వైఫై ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా. ఈ 2 మీరు అలవాటు చేసిపించిన టీంలో మీ బిజినెస్ ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేద్దాం, కలిసి వర్క్ చేద్దాం. ఎందుకంటే యూనిటీలో ఉండే దమ్ము, యూనిటీ ఉండే పవర్ ఈ బిజినెస్ ఇంకా భూమి మీద ఎక్కడ లేదు ఫ్రెండ్. ఈరోజు ఇండియా ఎందుకు ఇంత పవర్ఫుల్ చెప్పండి, ఓన్లీ యూనిటీ. ఓకేనా, ఇక్కడ రకరకాల పీపుల్ ఉంటారు కానీ యునైటెడ్గా ఉంటారు. ఇక్కడ సేమ్ అదే ప్రిన్సిపల్స్ ఈ బిజినెస్లో మీరు అప్లై చేయండి. యునైటెడ్గా ఉండండి, మీ అప్లైన్తో టైట్ రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. ఒక 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేద్దాం, కలిసి గ్రో అవుదాం. ఈరోజు వండర్ఫుల్ ప్లాన్, వండర్ఫుల్ హోస్టింగ్ మూర్తి సార్ది, ఫెంటాస్టిక్ ఉంది. లవ్ యూ, ఆల్ ద బెస్ట్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే లెవెల్లో ఉన్నారు
బట్ దే ఆర్ అవర్ అప్లైన్ మెంటర్స్ అన్నమాట ఫర్ ఆల్ ఆర్గనైజేషన్ కి. సో వాళ్ళ ద్వారానే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాము. సో దేవేష్ శర్మ అండ్ మంజు శర్మ గారు ఫ్రమ్ జైపూర్ రాజస్థాన్. వెల్కమ్ సార్ ఆన్ ద స్క్రీన్. मंजू शर्मा और एमबीए बिजनेस ओनर, और हम 20 साल से इस बिजनेस को बिल्ड कर रहे हैं। और आपको मेरा यही कहना है कि आप यूनिटी के साथ में अपनी फैमिली के साथ में इस बिजनेस को बिल्ड कीजिए, क्योंकि वुमेन एंटरप्रेन्योरशिप का ये सबसे अच्छा मौका है। क्योंकि आप अभी तक ये मौका नहीं था कि कम पैसों में आप अपना कोई बिजनेस खड़ा कर सके। अभी एमवे आपको मौका दे रहा है कि आप सिर्फ इस BWW सिस्टम की बुक्स पढ़कर, सीडी सुन के, अपलाइन के सबमिशन में रह के, अपने अपलाइन के गाइडलाइन में रह करके, प्रोडक्ट्स यूज करके, प्रोडक्ट डेमो सीख करके आप इस बिजनेस को बहुत बड़ा बिल्ड कर सकते हैं। तो मेरा आपसे सब लेडीज से यही कहना है कि आप जूम मीटिंग में, ओपन मीटिंग होती है, उसमें आइए, प्रोडक्ट की ट्रेनिंग लीजिए, प्रोडक्ट डेमो सीखिए और अपना बहुत बड़ा बिजनेस बिल्ड करना करोगे तो बिजनेस बड़ा करने का मतलब है आपकी घर की सिक्योरिटी, आपकी खुद की सिक्योरिटी, आपके बच्चों की सिक्योरिटी। आप इस एमवे बिजनेस को एक बच्चे की तरह पाल लीजिए। यही बच्चा 2 साल में आपको और आपके परिवार को बहुत अच्छे से पालेगा। थैंक यू। नाम देवेश शर्मा, गवर्नमेंट जॉब से रिटायर्ड। सब मैसेज हो चुके हैं, बट लास्ट में यही कहूँगा कि सोचिए कि अगर आपकी गवर्नमेंट जॉब है, जैसे सुरेश जी बैंक में जाते हैं और दादा जी जाते हैं, और गवर्नमेंट जॉब है, डॉक्टर साहब जाते हैं, तो गवर्नमेंट जॉब में जाने में कितना डिसिप्लिन लेना पड़ता है। सुबह 9 बजे तैयार होकर, खाना वाना खा करके, रेडी होकर, कपड़े टाई वाई लगा कर, ढंग से कपड़े पहन करके जाते हैं। तो आप ये सोचिए कि एमवे में क्या इतना डिसिप्लिन कर रहे हैं कि आप और आपकी मैडम दोनों मिल करके क्या इतना डिसिप्लिन से एमवे बिजनेस कर रहे हैं क्या? नो आंसर गिव मी, आंसर गिव योरसेल्फ। दैट्स माय मैसेज। एंड लास्ट मैं कहना चाहूँगा कि अपन ने स्टार्टिंग में बात करी थी BFI की मीटिंग करने के लिए, जो 3 लेग में काम कर रहा है और नई जनरेशन भी आई है, उनकी मीटिंग करेंगे अपन। अगर आपको लगता है कि मुझे नेक्स्ट ईयर एमरल्ड जाना है तो कम ऑन मीटिंग, बिकॉज बट उस मीटिंग में वही क्वालिफाई होगा जो 3 लेग में काम हो रहा हो, 200 PV 3 लेग में हो, 1200 PV हो। संडे को सुबह हम करेंगे। टाइम श्रीनिवास जी, डॉक्टर मूर्ति जी से बात करके आपको अनाउंस कर देंगे। बैक टू द होस्ट। Thank you sir for your kind and guiding words for our organization. మీ గైడెన్స్ లోనే జరుగుతూ ఉన్నాయి. మీ ఆర్గనైజేషన్ లో బిజినెస్ చాలా గ్రో అవుతా ఉంది. సో మీరు చెప్పినట్టు కంపల్సరీ సండే రోజు కోసం ప్లాన్ చేస్తాము. సో ఈ బిజినెస్ దాదాపుగా ఎండ్కి వచ్చింది. నెక్స్ట్ ఒకటే ఏమంటే నెక్స్ట్ మీటింగ్ అనేది ఫ్రైడే ఉంటుంది. అందరు బాగా ప్రమోట్ చేసుకోండి. సో లాస్ట్ వర్డ్ ఏమంటే జస్ట్ ఫీల్ ద ఇంపార్టెన్స్. మీ చేతుల్లో ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మళ్ళీ గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎంవే వైపు నుండి, బ్రిట్ వరల్డ్ వైడ్ నుండి, ఎల్వైఎస్ నుండి అన్ని రకాలుగా హెల్ప్ జరుగుతూ ఉంది. బట్ మీరు మీ వైపున మీ వంతు కర్తవ్యం మీరు చేస్తున్నారా లేదా? ఎందుకంటే జూమ్ మీటింగ్ జరుగుతూ ఉంది. బట్ దీంట్లో మీరు కనీసం ప్రతి ఒక్కరు ఇద్దరు ముగ్గురిని కనుక తీసుకొచ్చినట్టయితే బిజినెస్ బాగా పెరుగుతుంది. ఎందుకనంటే ఇది మీటింగ్ నడిపేయడం కోసం కాదు, బిజినెస్ పెరగడం కోసం మీటింగ్ నడిపిస్తా ఉన్నాము. సో దీన్ని మీరు అర్థం చేసుకొని యూజ్ చేసుకోండి ప్రాపర్ గా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. ఈ బిజినెస్ ఇక్కడితోటే ముగిస్తున్నాము. నెక్స్ట్ మీటింగ్ అనేది ఫ్రైడే ఉంటుంది. నెక్స్ట్ మంగళవారం మీటింగ్ అనౌన్స్ చేస్తాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.